is here. My Jesus is here. My Jesus is here. That all things are possible. My Jesus is here. We thank you to the evening of our Heavenly Father. అప్పా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీకు మేము వందనములు తెలియజేస్తున్నాము. For giving us another opportunity to come in your presence. నీ ప్రసన్నతకు వచ్చుటకు మరొక అవకాశమును మాకు ఇచ్చినందుకై We come hungering and thirsting in thy house, నీ ఇంటికి మేము ఆకలితోనూ దాహముతోనూ వచ్చాము. believing that you will satisfy us. మరి నీవు మమ్మల్ని సంతృప్తి పరుస్తావనే నమ్మకంతో వచ్చాము. Forgive us our wrongs. We cast away from this place in hell for the day of its destruction. And let thy sweet Holy Spirit reign here. శుద్ధాత్మ ఇక్కడ సంచరించును గాక. Give us the word, Lord. నీ వాక్యం మాకు ఇవ్వు ప్రభువా. In the name of Jesus Christ, we ask this prayer. యేసు క్రీస్తు నామములో మేము ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please turn with me in your Bibles to the book of John. నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త వైపు తీయవలని కోరుచున్నాను. Chapter 1, 1వ అధ్యాయము, and we'll read verse 11 and 12. మరి 11, 12 వచనములు మనం చదువుకుందాము. He came unto his own, and his own received him not. But as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Sweet Jesus, may you add blessings to the reading of the word. మధురమైన యేసు, నీవు చదవబడిన ఈ వాక్యమునకు నీ ఆశీర్వాదములు జతపరచును గాక. Please talk with us, Lord. మాతో మాట్లాడుము ప్రభువా. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. You all can be seated. Amen. మీరందరూ కూర్చొనవచ్చండి. ఆమేన్. Being the first day of the meeting, మరి ఈ కూటములో మొదటి రోజు అయి ఉన్నది కనుక, and we have been traveling quite a lot today, మరి మేము చాలా దూరం నుండి మరి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాము. so we got a little delayed here. అందుకే ఇక్కడ కొంచెం ఆలస్యం అయిపోయింది. But anyhow, by his grace we made it. ఏది ఏమైనా ఇక్కడ రావడానికి మరి రాగలిగినాం మేము. God bless Pastor Nehemiah మరి పాస్టర్ నెహెమియా గారిని దేవుడు దీవించును గాక. and his whole church. మరి ఆయన సంఘమునంతటిని దేవుడు దీవించును గాక. I still have the memories of the meetings we had last time on 70 weeks of Daniel. దానియేలు 70 వారములలో గురించిన ఆ చివరిసారి గతసారి జరిగిన కూటాల యొక్క మధురమైన అనుభూతులు నాకు ఇంకా ఉన్నాయండి. God bless. దేవుడు దీవించును గాక పాస్టర్ గారిని. Amen. ఆమేన్. Since we don't have, we are starting a little late. మరియు మనము ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభించాము. So I'll straight away come to the message. నేను నేరుగా వర్తమానంలోకి వస్తాను. And may God help you to understand some things. మరియు దేవుడు కొన్ని విషయాలు మీకు అర్థమవునట్లుగా దేవుడు సహాయం చేయను గాక. I like to speak on the subject, మరి నేను ఒక అంశం మీద మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. the benefits of accepting God's gift. దేవుని యొక్క వరమును అంగీకరించడం ద్వారా వచ్చే లాభములు. And may God give me grace to preach on that. మరి దానిపైన ప్రసంగించుటకు దేవుడు నాకు కృపనిచ్చును గాక.
I'll start from the scripture we just read. మనం ఇక్కడ చదివిన లేఖనంలో నుండి నేను ప్రారంభిస్తాను. Jesus was the greatest gift of God. యేసే దేవుని యొక్క గొప్ప వరమై ఉన్నాడు. Then at a local level, మరియు స్థానిక విధానంలో చూస్తే we have the fivefold ministry. మనకు 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. And for a church, it is the pastor. మరియు సంఘమునకైతే అది కాపరై ఉన్నాడు. Then by his grace today I am also a pastor. మరి దేవుడి కృప వలన నేను కూడా ఈ రోజు ఒక కాపరినై ఉన్నాను. And God gave me grace to come here and share the gospel with you. మరి మీతో పాటు ఈ యొక్క సువార్తను పంచుకొనుటకు దేవుడు నాకు కృప ఇచ్చాడు. So we have pastors, evangelists, prophets and teachers. మరియు మనకు కాపర్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, మరియు ఉపదేశకులు ఉన్నారు, అలానే ప్రవక్తలు ఉన్నారు. God has given his gifts. మరి దేవుడు తన యొక్క వరములు ఇచ్చాడు. And what is the benefit of receiving the gift of God in the name of God? మరియు ఈ దేవుని యొక్క నామములో ఆ వరమును మనము స్వీకరించడం ద్వారా దాని వలన మనకు వచ్చే లాభములేంటి? The Bible says in John 1:11, మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఇక్కడ యోహాను సువార్త 1:11లో చెప్పబడుతున్నది, he came unto his own and his own received him not. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. Somehow the gift becomes common for local people. మరి ఏదో విధముగా మరి ఆ వరములు అనేవి అక్కడున్న స్థానికమైన వారికి అది మామూలు అయిపోయింది, సాధారణం అయిపోయింది. When God became man, మరి దేవుడు మనుష్యుడిగా అయినప్పుడు man thought he's just another man. మానవుడు ఏమనుకున్నాడంటే ఈయన కూడా ఇంకొక మనుషుడు అనుకున్నాడు. When God came down from heaven and took human flesh, మరి దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి మానవ శరీరాన్ని తీసుకున్నప్పుడు to help man, మానవునికి సాయం చేయడానికి man thought that he's just another man. మానవుడు ఏమనుకున్నాడంటే ఇతను ఇంకొక మనుషుడు అనుకున్నాడు. But those who had the revelation కానీ ఎవరి యొద్దనైతే ప్రత్యక్షత ఉన్నదో that this is not an ordinary man, ఇతను ఒక సాధారణమైన మనిషి కాదని, this is God in human flesh, మరి ఇతను దేవుడే మానవ శరీరంలో ఉన్నాడని the Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, as many as received him, ఎవరైతే ఆయనను అంగీకరించారో to them gave he the power to become the sons of God. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాను. You see, the power to be called a child of God came to those who accepted the gift of God. మరి మీరు చూసినట్లయితే దేవుని కుమారుడుగా అవుటకు ఆ అధికారము ఎవరికి ఇవ్వబడినది అంటే ఎవరైతే ఆ దేవుడి వరమును అంగీకరించారో వారికి అది ఇవ్వబడినది. Our Lord Jesus said, మన ప్రభువైన యేసు చెప్పాడు, he that heareth you and believeth you believeth me. He that receiveth you receiveth me. మీ మాట విని మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, మరి మిమ్మల్ని స్వీకరించిన వాడు నన్ను స్వీకరించినాడు. So to receive the one whom Jesus Christ has sent is receiving Jesus, and when you receive Jesus you have the power to be called the Son of God. కాబట్టి యేసు ఎవరినైతే పంపుతున్నాడో అతనిని మీరు అంగీకరించడం ద్వారా ఇప్పుడు మీరు యేసుక్రీస్తును అంగీకరిస్తున్నారు. మరి ఎవరైతే ఆయనను అంగీకరిస్తున్నారో వారు దేవుని కుమారుడు అవుటకు అధికారము పొందుకున్నారు. Somehow you find ఏది ఏమైనా మీరు కనుగొంటారు, there is a blindness in the people, ప్రజలలో ఒక గుడ్డితనం ఉన్నది, that they couldn't understand Jesus. వారికి యేసు అర్థము కాలేదు. But those whose eyes had been opened, కానీ ఎవరి కనులైతే తెరవబడినాయో, and who got the revelation of the word becoming flesh, మరి ఎవరి యొద్దనైతే వాక్యము శరీరధారి అయినదనే ప్రత్యక్షతను పొందుకున్నారో, when they could see the word manifesting in their age, మరి వారి యొక్క కాలములో వాక్యము ప్రత్యక్షపరచబడుట వాళ్ళు చూడగలుగుతున్నప్పుడు they received the power వారు అధికారమును పొందుకుంటున్నారు to be called the sons of God. దేవుని కుమారులని పిలువబడడానికి. And it was these sons మరి ఈ కుమారులు who received the Holy Ghost పరిశుద్ధాత్మను పొందుకునే వారై ఉన్నారు, and became the disciples. మరి వారే శిష్యులు అవుతున్నారు. Now this is just the basis. ఇది కేవలము పునాది ఉన్నది.
I like to go into a story in the Bible. మరి పరిశుద్ధ గ్రంథములో ఒక కథలోనికి నేను వెళ్ళగోరుతున్నాను. And through that event which happened in the Bible, పరిశుద్ధ గ్రంథంలో జరిగిన ఆ సంఘటన ద్వారా let us try to see something. ఏదో ఒక దానిని చూడడానికి ప్రయత్నిద్దాం. Because when I've come here, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు I've come here to help you if I can. మరి నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను ఇక్కడికి. Please turn with me in your Bibles. మీరు పరిశుద్ధ గ్రంథములో దయచేసి ఒకసారి చూడండి, తిరిగి చూడండి. 2 Kings chapter 4. రెండవ రాజులు 4వ అధ్యాయము. And we are going to read from verse 8. మరియు మనము 2 Kings chapter 4:8. Yeah. రెండవ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. And I'm just reading it verse by verse. మరి నేను వచనం తర్వాత వచనాన్ని ఇప్పుడు చదువుతున్నాను. And we'll try to explain. మరియు దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. It fell on a day that Elisha passed to Shunem, where was a great woman, and she constrained him to eat bread. And so it was that as oft as he passed by, he turned in thither to eat bread. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేశాను గనుక అతను ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. I know you must have heard many messages on this. దీనిపైన మీరు అనేకమైన వర్తమానాలు ఇదివరకే మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. But I'll say hear it just once more. అయితే నేనేమంటానంటే మరొక్కసారి వినండి. Amen. ఆమేన్. Elisha is a man of God. ఎలీషా ఒక దేవుని మనుష్యుడు. And here is a woman. మరి ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. She has a big house. ఆమెకు పెద్ద ఇల్లున్నది. And she sees the man of God passing by. మరి ఆమె ఆ దేవుని యొక్క మనుష్యుడు అలా దాటుకొని వెళ్ళుట ఆమె చూస్తున్నది. Somehow she felt that I should welcome this minister. మరి ఏదో ఆమెకు ఒకటి అనుభూతి ప్రేరేపణ కలిగినది, ఈ సేవకుని నేను ఆహ్వానించాలి అని. Why can't I provide a lunch or a dinner to this man? ఎందుకు నేను ఈయనకు మధ్యాహ్న భోజనము లేదా రాత్రి భోజనమును ఏర్పాటు చేయకూడదు? So she stopped him కాబట్టి ఆమె ఆయనను ఆపినది to eat bread in her house తన యొక్క ఇంటిలో భోజనము చేయడానికి. and said, మరి చెప్పింది, whenever you pass this way, మరి నువ్వు ఈ మార్గము నుండి నువ్వు ఎప్పుడు వెళ్ళినా సరే, this is your house, ఇది నీ యొక్క ఇల్లు అయి ఉన్నది, stop here please దయచేసి ఇక్కడ ఆగుము and eat bread in this place. ఈ ఇంటిలో ఈ స్థలములో నువ్వు భోజనము చేయుము. This woman doesn't know మరి ఈ స్త్రీకి ఈ విషయం తెలియదు that when she is welcoming God's gift, ఆమె దేవుని యొక్క వరమును ఆహ్వానిస్తున్నప్పుడు what God will do in her life. ఆమె జీవితంలో ఏం చేస్తాడన్న సంగతి ఆమెకు తెలియదు ఆ విషయం. God is never, how should I say it? God is never, what's that word? Karza. God is not a debtor of anybody. Debtor. God is not under debt from anybody. మరి దేవుడు ఎవరికి కూడా ఆయన బాకీ ఉండడండి. When you give 10% to God, He returns the 100%. నువ్వు గనుక ఆ వ్యక్తికి దేవుడికి చేస్తున్నట్లు చేసినట్లయితే ఆయన నీకు 100% చేస్తాడు ఆయన. We don't give the tithe to God because He's a poor man. మనము దేవునికి దశమ భాగం అనేది మరి ఆయన పేదవాడని చెప్పి మనం ఇవ్వట్లేదు. Many people think that my pastor is living from my money. మరి చాలా మంది ప్రజలు అనుకుంటారు ఏంటంటే మా పాస్టర్ గారు నేనిచ్చు డబ్బుతో బతుకుతున్నాడు. If I don't give him the tithe, how will he live? మరి నేను దశమ భాగం ఇవ్వకపోతే ఆయన ఎలా బతుకుతాడు? Don't give it then. ఎన్నడూ అలా ఆలోచించకండి. But I want to tell you, మరి నేను మీకు చెప్పగోరుతున్నాను, if that person is the man of God, you don't give your tithe, God will feed him some other way. ఆ వ్యక్తి గనుక దేవుని యొక్క మనుషుడైతే నువ్వు దశమ భాగం ఇవ్వకపోయినను దేవుడు ఇంకా వేరే విధానములో ఆ వ్యక్తిని పోషిస్తాడు. But as far as you are concerned, you will lose your blessing. కానీ నీ యొద్దకు వచ్చినప్పుడు, నీ విషయానికి వచ్చినప్పుడు నువ్వు దశమ భాగం ఇవ్వడం లేదు కాబట్టి నీ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. Because when God takes 10% from you, He multiplies and returns 100%. Yes.
ఎందుకంటే దేవుడు నీ దగ్గర నుండి 10% తీసుకున్నప్పుడు ఆయన దాన్ని అభివృద్ధి పరిచి 100% తిరిగి నీకు ఇస్తాడు ఆయన. Whatever we give to God, మనం ఏదైతే దేవునికి ఇస్తామో He multiplies it and gives it back. దేవుడు దాన్ని అభివృద్ధి పరిచి తిరిగి మనకి ఇస్తాడు ఆయన. If you give Him time, if you give Him time, నువ్వు సమయం కనుక ఇచ్చినట్లయితే He multiplies your time and gives it back to you. మరి ఆయన దానిని అభివృద్ధి పరిచి మళ్ళీ తిరిగి నీకు దాన్ని ఇస్తాడు ఆయన. Whatever you give to God, మరి దేవునికి నువ్వు ఏది ఇచ్చినా సరే He multiplies it. దాన్ని ఆయన అభివృద్ధి పరుస్తాడు. He doesn't take from you because He requires it. మరి నీ దగ్గర నుండి ఆయనకు అవసరం ఉన్నదని తీసుకోడండి. Melchizedek never took tithes because Melchizedek was a poor man. మెల్కీసెదెకు దశమ భాగములను తీసుకోనలేదు, ఆయన పేదవాడని చెప్పి. But when he took the tithe, కానీ ఆయన దశమ భాగం తీసుకున్నప్పుడు He gave him bread and wine. మరి ఆయన అక్కడ రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. And that bread and wine, మరి ఆ రొట్టె ద్రాక్షరసము which would change his body, అతని ఒక శరీరాన్ని మార్పు చేస్తుంది, which would give him a rapture. మరి అది అతన్ని ఎత్తబడులోకి తీసుకెళ్తుంది. Amen. ఆమేన్. So whatever we give to God, కాబట్టి దేవుడికి మనం ఏదైతే ఇస్తామో He gives it back. మళ్ళీ తిరిగి దాన్ని ఆయన అభివృద్ధి పరిచి మనకి ఇస్తాడు. This woman in Shunem, మరి ఈ స్త్రీ షూనేములో she saw this man of God passing by. మరి ఆమె చూస్తున్నది దేవుని ఒక మనుషుడు అలా దాటుకొని వెళ్ళిపోతున్నాడని. And she accepted him as the man of God. మరి ఆమె అతనిని దేవుని మనుషునిగా మరి అంగీకరించింది. And she said, will you eat bread in my house, please? మరి ఆమె అన్నది, దయచేసి మా ఇంట్లో భోజనం చేస్తావా? And not just once. మరి ఒకసారి కాదు. You see, there is a nature and attitude in the person when he accepts God's gift. మీరు చూడండి, దేవుని యొక్క వరమును ఒక వ్యక్తి అంగీకరిస్తున్నప్పుడు అతని యొక్క స్వభావము, అతని యొక్క ఉద్దేశం అనేది ఒకటి ఉంటది. అది అంగీకరించడానికి కారణం. And that is called the attitude of humility. మరి అదే మరి తగ్గింపు లేదా దీనత్వము అనే ఉద్దేశమై ఉన్నది. But if somebody develops an ego and becomes proudy, మరి ఎవరైనా ఇలా ఈగోగా మారి వారు ఒకవేళ గర్వాంధులైతే and don't respect God's gift, మరి దేవుని యొక్క వరమును ఎవరైతే గౌరవిస్తున్నారో, you know what happened to Korah and Dathan. మరి మీకు తెలుసు కదా, ఎవరైతే దేవుని యొక్క వరమును అఘోరపరుస్తారో వాళ్ళే కోరావు దాతాను వాళ్ళ గురించి మీకు తెలుసు కదా. And we have many examples. మరి దానికి ఇంకా చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. But when you accept God's gift, కానీ దేవుని యొక్క వరమును మనము అంగీకరిస్తే there is an attitude of service. మరి అది ఏమిటంటే, నువ్వు అంగీకరించడానికి కారణం ఏంటంటే నువ్వు సేవ చేస్తున్ననే ఉద్దేశము కలుగుండి అంగీకరిస్తున్నావు. There is a humility in the heart. మరి అక్కడ హృదయములో దీనత్వం ఉంటున్నది. I want to show you something. మరి నేను ఒక విషయం మీకు చూపించగోరుతున్నాను. She said, why don't you stop in my house మరి ఆమె అన్నది, ఎందుకు నువ్వు మా ఇంటి దగ్గర ఆగకూడదు? and please eat some bread? మరి దయచేసి కొంత ఆహారము తినుము. And the Bible says, as oft as he passed by, he turned in hither to eat bread. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చెను. Verse 9. 9వ వచనం. And she said unto her husband, behold, now I perceive that this is an holy man of God, which passeth by us continually. Verse 10. Let us make a little chamber, I pray thee, on the wall, and let us set for him there a bed and a table and a stool and a candlestick. And it shall be when he cometh to us that he shall turn in thither. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తిగల దేవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. You know what she's doing? మరి మీకు తెలుసా ఆమె ఏం చెప్తున్నదో? She said, why don't we make a room for this man of God? మరి ఆమె అన్నది, ఎందుకు ఈ దేవజనుని కొరకు ఒక గదిని కట్టించవచ్చు మన గోడ పైన? She prepared a place, ఆమె ఒక స్థలమును సిద్ధపరిచింది. a room, a table, a candlestick. మరి ఆమె అక్కడ ఒక బల్లను మరియు ఒక పీటను, ఒక దీపస్తంభమును ఆమె సిద్ధపరిచింది. Put a bed in that room. మరి ఒక మంచమును పెట్టింది ఆమె ఆ గదిలో. Why? ఎందుకు? That this man can have a good rest here. మరి ఆ వ్యక్తికి ఇక్కడ మంచి విశ్రాంతి దొరుకునట్లుగా. If he needs to study scriptures, he has a table. మరి అతను గనక లేఖనాలు చదవాలని అనుకుంటే అక్కడ బల్ల ఉన్నది.
though that whenever he comes, కాబట్టి ఎప్పుడు వచ్చినా సరే he stops by our way. మరి ఆమె యొక్క మార్గంలో ఆగుతున్నాడు. I want to tell you, brother, మరి నేను మీకు చెప్పగొడుతున్నాను సోదరుడా and my sister, మరి నా సోదరి కూడా, she didn't know that room which she is preparing for the man of God would be the room where a miracle would take place. మరి ఆమెకి విషయము తెలియదు. ఆ దైవజనుని కొరకు ఏ గదినైతే ఆమె సిద్ధపరచుచున్నదో ఆ గదిలోనే ఒక గొప్ప అద్భుతము జరగబోతున్నదన్న సంగతి. That room and table, what she is preparing there, మరి అక్కడ గది, ఆ బల్ల ఆమె ఏదైతే సిద్ధపరుస్తున్నదో, she's sowing a seed for a resurrection in her house. ఆమె విత్తనమును విత్తుచున్నది, నాటుచున్నది ఒక పునరుద్ధానమును ఆమె ఇంట్లో పొందుకోవడానికి. God will use her service మరి దేవుడు ఆమె యొక్క సేవను ఉపయోగిస్తున్నాడు and return back a resurrection to her. మరి చివరికి ఆయన ఆ యొక్క పునరుద్ధానముతో తిరిగి ఆమెకి ఇస్తున్నాడు. Can you say amen? దానికి మీరు ఆమేన్ చెప్పగలరా? Hallelujah. హల్లెలూయా. Now what happened? మరి తర్వాత ఏం జరిగింది? Verse 11 says, మరి 11వ వచనం చెప్తున్నది, it fell on a day that he came thither and he turned into the chamber and lay there. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. And he said to Gehazi his servant, call the Shunammite. And when he had called her, she stood before him. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి ఈ షునేమిరాలుని పిలువమనగా వాడామని పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు, Verse 13, 13వ వచనము, and he said unto him, say now unto her, behold, thou hast been careful for us with all this care. What is to be done for thee? Wouldst thou be spoken of or to the king or to the captain of the host? And she answered, I dwell among mine own people. అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడాలని కోరుచున్నావా అని అడగమని గేహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులో కాపురమున్నానెను. The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, cast thy bread upon the water and it shall return unto thee. ఆమేన్. మరి మీ ఆహారము నీటిపైన వేయుము, కొద్ది దినములైన తర్వాత అది మరలా తిరిగి వచ్చును. When we do a favor to God, మనము దేవునికి ఒక పని చేసినట్లయితే then God does a favor to us. మరి దేవుడు కూడా మనకు ఒక పని చేస్తాడు ఆయన. Hallelujah for that. హల్లెలూయా. దాన్ని బట్టి I want to show you here, brother. మరి సోదరుడా, నేను ఇక్కడికి ఒక విషయం చూపించగోరుతున్నాను. When she welcomed this man of God, ఈ దైవజనుని ఎప్పుడైతే ఆమె ఆహ్వానించినదో, when she accepted him in her life as the gift of God, దేవుని యొక్క వరముగా ఆమె ఎప్పుడైతే ఆమె జీవితంలో ఆయనను అంగీకరించిందో, then God will use that gift for her. మరి దేవుడికి ఆ వరాన్ని ఆమె కొరకు వాడుకుంటాడిగా. I want to tell you something. మరి నేను ఇంకో విషయం చెప్పగోరుతున్నాను మీకు. It's time now to decide which gift God has kept for me. ఇది సమయమిగా నువ్వు నిర్ణయించుకోవాల్సింది, ఏ వరమును దేవుడు నా కొరకు పెట్టున్నాడు అని. Let's try to understand something. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. If we are a member of a local church, మనము గనుక స్థానిక సంఘం యొక్క సభ్యులమైతే, then God has put a pastor for me. మరి దేవుడు నా కొరకు ఒక కాపరిని పెట్టి ఉన్నాడు. God will use that gift again and again to bless me. ఆ వరమును దేవుడు మాటి మాటికి వాడుకుంటాడు నన్ను దీవించడానికి. Can you say amen? దానికి మీరు ఆమేన్ చెప్పగలరా? And whatever the make of that man, మరి ఆ మనుషుని యొక్క ఏదైనా సరే, he may be educated, he may be uneducated, whatever he is, but if he is the gift of God, God is going to use him to bless you. ఆ వ్యక్తి ఎలా తయారు చేయబడినా సరే, అతను ఒక చదువు వచ్చినవాడు కావచ్చు, చదువు రానివాడు కావచ్చు, కానీ అతను దేవుని యొక్క వరమైతే దేవుడు అతనిని వాడుకుంటాడు. I've said even in my church. I even said it in my church. ఇది నా యొక్క సంఘంలో కూడా చెప్పిన నేను. There are people even in this message. ఈ యొక్క వర్తమానంలో కొంతమంది జనులు ఉన్నారు. And do you know what they do? మరి వారు ఏం చేస్తారో తెలుసా? I remember brother Mike Seward I was talking to him. నాకు గుర్తున్నది, మరి సోదరుడు మైక్ సీవర్డ్ తో నేను మాట్లాడుతూ ఉండే. And brother Mike Seward was telling us, మరి సోదరుడు మైక్ సీవర్డ్ మాకు చెప్తుండేవాడు, a very
A very funny thing. మరి ఒక నవ్వుకునే విషయాన్ని చెప్పాడు ఆయన. He went to Russia ఆయన రష్యాకి వెళ్ళాడు. and he asked a sister, మరి ఒక సహోదరిని అడిగాడు, who is your pastor? మీ పాస్టర్ గారు ఎవరు అని. Then she answered, మరి ఆమె ఇలా జవాబు చెప్పింది, google.com. google.com. google.com is my pastor. google.com ఏ మా పాస్టర్. Yeah, now if google.com is the pastor, then whom do you pay the tithes? మరియు google.com ని యొక్క పాస్టర్ అయితే ఇప్పుడు నువ్వు దశమ భాగాలు ఎవరికి చెల్లిస్తున్నావు? Then does google.com give you the communion? మరి ఆ google.com నీకు సహవాసాన్ని ప్రభురాత్రి భోజనాన్ని ఇస్తుందా? Are you listening? వింటున్నారా మీరు? Funny things always happen. మరి చూడండి, వింతైన కార్యాలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయి. And we need to understand. మరి మనం దీన్ని అర్థం చేసుకోవడానికి అవసరత ఉంది. What did she mean by that? మరి దాని యొక్క అర్థం ఏంటిది అసలు? ఆమె ఉద్దేశం ఏంటి అసలు? By the way of internet we have facility. మరి ఈ రోజు ఇంటర్నెట్ ద్వారా మనకు ఒక అవకాశం ఉన్నది. Today I'll hear brother Donnie Regan. నేను ఈ రోజు డానీ రీగన్ ని వింటున్నాను. Tomorrow I'll hear brother Windale. మరి రేపు విందాయల్ వింటున్నాను. Next day I'll be hearing brother Eddie Biscal. తర్వాత నేను మరుసటి రోజున ఎడ్ బిస్కెల్ వింటున్నాను. Next day I'll be hearing another preacher. మరి మరొక రోజున మరొక ప్రసంగికుని వింటున్నాను. Why do I need that? Okay, I mean if you want to enhance your knowledge, God really bless you, but actually God has placed you under your pastor. Amen. మరి వాస్తవంగా మీరు ఒకవేళ మీరు వాక్యం యొక్క జ్ఞానములో ఎదగడానికి మీరు అది వినడంలో తప్పులేదు. కానీ వాస్తవంగా నిన్ను దేవుడు ఒక సంఘ కాపరి కింద పెట్టి ఉన్నాడు. God selected him for you. దేవుడు నీ కొరకు అతను ఎన్నుకొని ఉన్నాడు. We are also visiting ministers. మేము కూడా మరి ఎంతో మంది సేవకులు వింటాము. I'll preach in your church today and tomorrow and day after tomorrow. బహుశా నేను ఈ రోజు మీకు బోధిస్తాను, మరి రేపు బోధిస్తాను, తర్వాత ఎల్లుండి బోధిస్తాను, And I'll go to my place. తర్వాత నేను నా స్థలంలోకి వెళ్ళిపోతాను. Any visiting preacher would preach 2 or 4 or 6 messages and he goes home. మరి ఎవరైనా సరే సందర్శక ప్రసంగికుడు ఈ 2 లేదా 4 లేదా 6 వర్తమానాలు బోధించి వెళ్ళిపోతాడు. But with whom do you spend your whole year? కానీ సంవత్సరం అంతా మీరు ఎవరితో గడుపుతారు? మీరు Every meeting, every service. మరి ప్రతి ఒక్క వారము, ప్రతి ఒక్క ఆ యొక్క ఆరాధన సమయము It is the pastor. అది మీ పాస్టర్తో గడుపుతారు మీరు. And if we accept God's gift మరి దేవుని యొక్క వరమును గనుక నువ్వు అంగీకరిస్తే, in the name of the Lord, ప్రభు యొక్క నామములో, I'm not lifting a man, but I'm lifting God in the man. yes, నేను ఇప్పుడు ఒక మనుష్యుని పైకి లేపడం లేదు, కానీ నేను ఇప్పుడు మనుషుని లోపడున్న దేవుని పైకి లేపుతా ఉన్నాను. Sometimes people say కొన్నిసార్లు జనులు అంటుంటారు, it is not necessary to hear your pastor. మీ యొక్క పాస్టర్ వర్తమానం వినడము అవసరం లేదు అంటారు. Always, sir, ఎల్లప్పుడూ అయ్యా you have to hear your pastor. మీ పాస్టర్ యొక్క వర్తమానం మీరు వినాలి. If you don't hear your pastor, మీరు గనక మీ పాస్టర్ యొక్క వర్తమానం God will వినకపోతే, require it from you. దేవుడు ఒక రోజున అవసరత అడుగుతాడు. God will not judge you what you heard on the YouTube or you heard from another website or what you heard by Donnie Regan or Windale, but God is definitely going to judge you by what your pastor said. యా, అయితే దేవుడు యూట్యూబ్ ద్వారానో, లేకపోతే సోదరుడు విందాల్ ద్వారానో, లేకపోతే ఇంకెవరో డానీ రీగన్ ద్వారానో, ఇంకేదో వెబ్సైట్ ద్వారానో విన్న దానిని నిన్ను దేవుడు లెక్కలు అడగడు. కానీ నీ పాస్టర్ ద్వారా నువ్వు ఏదైతే విన్నావో దాని మాత్రం దేవుడు నీ లెక్కలు అడుగుతాడు. I don't deny the power of those messages. ఆ వర్తమానం యొక్క శక్తిని నేను త్రోసివేయట్లేదు ఇప్పుడు. Definitely we are benefited by those gifts. ఎందుకంటే ఆ వరముల ద్వారా నిశ్చయంగా మనమందరము కూడా లాభం పొందుకుంటున్నాం. But when the dealing of God comes with the local church and with me, it is through my gift, and that is the pastor. yes, కానీ స్థానిక సంఘముతో దేవుడు వ్యవహరించే విషయానికి వచ్చినప్పుడు అది సంఘ కాపరై ఉన్నాడు. సంఘ కాపరి ద్వారా దేవుడు చేస్తాడు అక్కడ. It is time that the church of the living God needs to be sure which gift God has kept for them. కాబట్టి ఇది సమయమే ఉన్నది. సజీవ దేవుని యొక్క సంఘము వారి కొరకు ఇప్పుడు ఏ వరమును దేవుడు పెట్టి ఉన్నాడో గ్రహించాల్సిన అవసరత ఉన్నది ఇప్పుడు.
You know what happens? మరి మీకు తెలుసా ఏం జరిగినదో? When you're not sure which gift God has kept for you, you will only roam here and there and be a wandering star. మరియు నీవు గనుక నీ కొరకు ఏ వరము దేవుడు పెట్టాడో గనుక తెలియకపోతే అప్పుడు నువ్వు ఏమవుతావంటే ఇక్కడికి అక్కడికి తిరగడం మొదలు పెడతావు. అప్పుడు నువ్వు ఒక తిరుగుచున్న నక్షత్రం వలె మారిపోతావు. Sometimes in this church, sometimes in that church, sometimes with that church, sometimes with that church. కొంత సమయము ఈ సంఘములో, కొంత సమయంలో ఆ సంఘములో, కొంత సమయంలో ఆ సంఘములో, కొంత సమయంలో ఈ సంఘములో అలా నువ్వు తిరుగుతూ ఉంటావు. You don't know the gift God has kept for you. దేవుడు నీ కొరకు పెట్టిన యొక్క వరం ఏమిటో నువ్వు దాన్ని గుర్తించవు. And that is why మరి ఆకారమును బట్టి in many places I find మరి నేను అనేక స్థలాల్లో కనుగొన్నాను that the churches are suffering. అందుకే సంఘములు బాధపడుతున్నాయి ఇప్పుడు. And people are suffering. మరి అందులో ఉన్న ప్రజలు బాధపడుతున్నారు. Because they didn't understand the basic thing in the message, and that is to accept God's gift as God's gift. yes వర్తమానములో ఆ యొక్క పునాది విషయం కూడా వాళ్ళకి అర్థము కాలేదు. అదేమిటంటే దేవుని యొక్క వరం ఏమిటో అది గుర్తించి ఆ దేవుని వరముగా దాన్ని అంగీకరించాల్సిన విషయము వారికి అర్థం కాలేదు వాళ్ళకు. I want to tell you, brother, మరి నేను మీకు చెప్పగొడుతున్నాను సోదరుడా, when God appointed David as the shepherd of those sheep, మరి దేవుడు ఎప్పుడైతే దావీదును ఆ యొక్క గొర్రెల పైన ఆయన కాపరిగా పెట్టి ఉన్నాడో, David had a 10-stringed instrument. మరియు దావీదు దగ్గర అక్కడ 10 తీగల కలిగిన ఆ వాయిద్యము ఉన్నది. And everything that sheep required were in those 10 strings. మరి ఏదైతే ఆ గొర్రెలకు అవసరమై ఉన్నదో అదంతయు కూడా ఈ 10 తీగలై ఉన్నవి. When David would be playing that music, మరి దావీదు ఎప్పుడైతే ఆ యొక్క సంగీతమును వాయిస్తున్నాడో, the sheep would be dancing and rejoicing. ఆమేన్. మరి అక్కడ ఉన్న గొర్రెలు నాట్యమాడుతూ ఆనందిస్తా ఉన్నాయి. Oh, the anointing came down on them. మరి అభిషేకము వారిపైకి కిందికి వస్తున్నది. And the anointing was so strong. మరి అభిషేకం ఎంత బలముగా ఉంటదంటే, Though he is a little boy, అతను ఒక చిన్న అబ్బాయిగా ఉండి, but he killed a lion. అతను చిన్న బాలుడుగా ఉండి కూడా He killed a సింహాన్ని bear. చంపాడు. He killed a bear. మరి అతను ఎలుగుబంటిని చంపాడు. And later he killed Goliath. తరువాత గొలియాతును చంపాడు. When big people failed, Saul failed, big warriors failed, that little David succeeded. ఆమేన్. ఆ పెద్ద వ్యక్తులు విఫలమైనప్పుడు, సౌలు విఫలమైనప్పుడు, పెద్ద యోధులు విఫలమైనప్పుడు ఈ చిన్న బాలుడైన దావీదు వచ్చాడు అక్కడికి. And I want to tell you, brother, మరి నేను మీకు చెప్పగొడుతున్నాను సోదరుడా, there's no big minister and a small minister. ఆమేన్. పెద్ద సేవకుడు లేడు, చిన్న సేవకుడు లేడు. There's nothing like an international minister, a national minister and a local minister. అంతర్జాతీయ ప్రసంగికుడు, జాతీయ ప్రసంగికుడు, స్థానిక ప్రసంగికుడు లేదా స్థానిక సేవకుడు అనేవాడు లేడు. What I find is God has a minister. నేనేం కనుగొన్నానంటే దేవునికి సేవకుడు ఉన్నాడు. Brother Branham said, సోబెనం గారు చెప్పారు, which angel is greater, ఏ కాలము గొప్పదై ఉన్నది, the angel from heaven or the angel at the pulpit? ఆమేన్. ఎవరు ఇప్పుడు గొప్పవారై ఉన్నారు, పరలోకము నుండి వచ్చిన దూత గొప్పవాడా లేకపోతే పులిపిడి యొద్ద ఉండి చెప్పుచున్న దూత గొప్పవాడా? The prophet said, ప్రవక్త చెప్పాడు, the pastor is the angel of the church. పాస్టరే సంగమనకు దూత అయి ఉన్నాడు. A pastor is a special gift. మరి పాస్టర్ ఒక ప్రత్యేకమైన వరమై ఉన్నాడు. He goes in the holiest of holies. అతను అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. Amen. He gets the hidden manna, మరి అక్కడ దాచబడిన మన్నాను తీసుకుంటాడు, which others cannot get. అది ఎవరి యొద్ద కూడా వేరే యొద్ద వాళ్ళకి ఎవరికి రాదది. And then he feeds the congregation. తర్వాత ఆయన జన సమూహమును దాంతో పోషిస్తాడు. Hallelujah for that. దాన్ని బట్టి హల్లెలూయా. God has kept him to feed you. మరి దేవుడు అతన్ని పెట్టిందే మిమ్మల్ని పోషించడానికే. And I want to tell you, brother, మరి సోదరుడా, నేను మీకు చెప్పగోరుతున్నాను, when you respect your pastor, not just because he's a pastor, but because you see a word becoming flesh in your church. ఆమేన్. మరి మీరు ఎప్పుడైతే మీ యొక్క కాపరిని గౌరవిస్తారో, ఉట్టిగా కాపరిని గౌరవించడం కాదు, వాక్యము మీ సంఘములో శరీరధార అవుతున్నదని మీరు ఎప్పుడైతే గౌరవిస్తారో,
when you welcome that word, మీరు ఆ వాక్యమును స్వాగతిస్తే, you know what is the problem? Pardon? You know what is the problem? మనకి తెలుసా ఈ సమస్య ఏంటో? People respect the word, ప్రజలు వాక్యమును గౌరవిస్తారు, but when the word becomes man, కానీ ఆ వాక్యమే మనిషి అయినప్పుడు మాత్రం they don't understand that. అది వాళ్ళకి అర్థం కాదు. And serpent seed never understood word becoming flesh. సర్ప సంతానానికి వాక్యము శరీరధార అవుట అనేది ఎన్నడూ అర్థం కాదు అది. And this is the difference between God's seed and Amen. serpent seed. దేవుని యొక్క విత్తనమునకు మరియు దేవుని యొక్క సంతానమునకు సర్పం యొక్క సంతానమునకు ఇదే వ్యత్యాసం. When God changes his form, దేవుడు తన యొక్క రూపమును మార్చినప్పుడు, and when he becomes flesh, మరి ఆయన శరీరం అయినప్పుడు, in your age, నీ కాలములో the elect catch it. మరి ఎన్నుకబడిన వారు పట్టుకుంటారు. Malachi 4 became a man. మలకి 4 ఒక మనుషుడయ్యాడు. Brother Branham, సోదరు బెన్హాం, you recognize that. మరి మీరు దాన్ని గుర్తించారు. Revelations 10:7 became a man. ప్రకటన 17 ఒక మనుషుడయ్యాడు. And you recognize that gift. Pardon? And you recognize that gift. మరియు నువ్వు ఆ వరమును గుర్తించావు. But then, is that all? అదేనా? అంతేనా ఇక? Is the Bible only containing 2 or 3 verses? మరి పరిశుద్ధ గ్రంథంలో 2 లేదా 3 వచనాలే ఉన్నాయా అండి? Oh, it's a big Bible from Genesis to Revelation. ఓ, అది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న పెద్ద పరిశుద్ధ గ్రంథమై ఉన్నది అది. Then there was some scriptures that became your pastor. yes, మరి కొన్ని లేఖనాలు ఉన్నాయి, ఆ లేఖనాలే మీ పాస్టర్ అయ్యాడు అక్కడ. A God-sent gift is the word stepping out. yes, దేవుడు పంపించిన వరం ఏమిటంటే వాక్యములో నుండి వాక్యము బయటకు వచ్చుటై ఉన్నది. Why is Brother Branham called a Bible prophet? ఎందుకు ప్రవక్త బ్రెన్నాం గారిని, సోదరు బ్రెన్నాం గారిని బైబిల్ ప్రవక్త అని పిలుస్తున్నారు? He stepped out of the Bible. అతను పరిశుద్ధ గ్రంథములో నుండి, బైబిల్లో నుండి బయటకు వచ్చాడు. Malachi 4 just stepped out. మలాకి 4 బయటకు వచ్చాడు అక్కడ. Revelation 10:7 just stepped out. ప్రకటన 17 కేవలం అక్కడ బయటకు వచ్చాడు. Like the prophet, a gift. మరి ఇప్పుడు ప్రవక్త ఒక వరం. Say a pastor, for example, ఇప్పుడు ఉదాహరణ మీ పాస్టర్ అనుకుందాం, or whatever gift it is. లేక ఇంకే వరమైనా సరే, It steps out of the Bible. అది పరిశుద్ధ గ్రంథము బయట లోపటి నుండి అది బయటకు వస్తుంది. And this will be the sign of election, that you catch that word which became flesh in your church. మరియు నీవు This will be the sign of your election, Okay. that you recognize the word that became flesh in your church. మరి ఇది నువ్వు ఎన్నుకోబడ్డావు అన్నడకు సూచన ఉన్నది. అది ఏమిటంటే వాక్యము మీ సంఘములో శరీరధార అవుతున్నదని. And when you understand that, మరి దాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు you are like Joshua and Caleb. నువ్వే ఆ యోషువ కాలమై ఉన్నావిగా. You're not like the rest of them, మిగతా వాళ్ళ లాంటి వారు కాదండి మీరు. but you know what is there. అక్కడ ఏముందో నీకు తెలుసు. Korah and Dathan had a problem. Korah and Dathan. కోరావుకు దాతానుకు మరొక సమస్య ఉండే. You're not just the holy one. నువ్వు మాత్రమే పరిశుద్ధుడు కాదు, The whole congregation is holy. మొత్తం జనసమూహమంతా పరిశుద్ధులే. Then God said, tomorrow I'll prove who is holy. మరి దేవుడు అన్నాడు, రేపు నేను రుజువు చేస్తాను ఎవరు Okay. పరిశుద్ధులో. You have said it, I have heard it. మరియు నువ్వు చెప్పారు కదా, నేను విన్నాను. Come to the tabernacle tomorrow. We'll prove now who is holy. రేపు ఆ గుడారం యొద్దకు రా, నేను రుజువు చేస్తాను, మనం రుజువు చేద్దాం. You take too much on yourself, Moses. మోషే, నీకు నువ్వు బాగా చెప్పుకుంటున్నావు. God said, call them. మరి దేవుడు అన్నాడు, రండి వాళ్ళని పిలవండి, We'll show you what the truth is. మరి సత్యం ఏంటో నేను చూపిస్తాం మేము. And then the next day came. మరి మరుసటి రోజు వచ్చింది. Then Moses said, who is on God's side? Come here. మరి మోషే అన్నాడు, ఎవరైతే దేవుని వైపు ఉన్నారో మీరు ఇటువైపు రండి అన్నాడు. Separate yourself from the tents of Korah and Dathan. కోరావు దాతాను యొద్ద నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోనండి. And the Bible says, మరి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, the earth opened up మరి అక్కడ భూమి తెరవబడినది, and swallowed them alive. వారిని సజీవంగానే మింగివేసినది. What was the problem? సమస్య ఏమిటి? They never understood their leader.
వారి యొక్క నాయకుడు ఎవరినో అర్థం చేసుకోలేకపోయారు. They never understood the gift. వారు ఆ వరమును ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయారు. Instead of accepting him, they started fighting it. దానిని అంగీకరించడానికి బదులుగా దానితో వాళ్ళు పోరాడడం మొదలుపెట్టారు. But I want to tell you, brother, మరి సోదరుడా, నేను ఈ విషయం మీకు చెప్పగోరుతున్నాను. and my sister, when Joshua and Caleb saw that, కానీ నా సోదరి, అక్కడ యోషువ కాలేబులు దాన్ని చూసినప్పుడు what did they do? వారు ఏం చేశారు? They lifted his hands. వారు అతని చేతులను పైకి లేపారు. We are with you, Moses. మేము నీతో ఉన్నాం మోషే. You know that you are the gift of God. మరి మాకు తెలుసు నువ్వు దేవుని యొక్క వరమై ఉన్నావని. And when the time came, మరి సమయం వచ్చినప్పుడు the prophet said, ప్రవక్త చెప్పాడు, God put leadership in the hands of Joshua. దేవుడు ఆ నాయకత్వాన్ని ఇప్పుడు యోషువ చేతులలో పెట్టాడు. To lead the people in the promised land. ఆ వాగ్దాన దేశంలోనికి జనులను నడిపించుటకు. Hallelujah. హల్లెలూయా. Because these were the people ఎందుకంటే ఈ జనులే who could see the word becoming flesh before their eyes. వారి కనుల ఎదుటనే వాక్యము శరీరధారవుట వాళ్ళు చూశారు. In Moses, మోషేలో they understood the ministry. వారు ఆ పరిచర్యను అర్థం చేసుకున్నారు. What is God doing with us through this ministry? మరి ఈ పరిచర్య ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? And when they caught that ministry, మరి వారు ఎప్పుడైతే ఆ యొక్క పరిచర్యను పట్టుకున్నారో, are you listening, please? మీరు వింటున్నారా? Then అప్పుడు they started benefiting. వారు లాభములు పొందుకోవడం మొదలు పెట్టారు. ఆమేన్. Please don't mind for my straight talk tonight. మరి ఈ రాత్రి నేను నేరుగా మాట్లాడతాను. A field where there are many sowers doesn't benefit much. మరియు నేను అనుకుంటున్నాను, నేను ఇలా అనుభూతి చెందుతున్నాను, చాలా ఆత్మలు ఈరోజు మేలులు పొందుకోవట్లేదు, లాభాలు పొందుకోవట్లేదు. But when you have one sower కానీ నీకు కనుక ఒక ఆత్మ ఉంటే, who sows the right seed మరి ఎవరైతే సరైన విత్తనమును విత్తుతున్నాడో and watches over it, మరి దానిని గమనిస్తూ ఉన్నాడో, that field brings forth 100-fold. మరి ఆ యొక్క విత్తనము 100% అది 100 అది మరి దాని ఫలమును తీసుకొస్తుంది. We thank God for visiting ministers. మరియు సందర్శించే సేవకులను బట్టి దేవునికి వందనాలు. Today I am also just one of them. వారిలో నేను కూడా ఈ రోజు ఒక్కడిని. But I want to tell you, brother, కానీ నేను విషయం చెప్తాను సోదరుడా, we will preach and touch the highlights and go. మేము బోధిస్తాము మరియు కేవలం ఆ యొక్క ముఖ్యమైన విషయాలను తాకుతాము, వెళ్ళిపోతాము. Just a help for you. అది మీకు కేవలము సాయం చేయడానికి. But when it comes to the ministry, కానీ పరిచర్య విషయానికి వచ్చినప్పుడు it's the local pastor, అదిగా స్థానిక సంఘ కాపరి, which benefits the church. మరియు వారికి సంఘమునకు లాభమయ్యేది ఆ స్థానిక సంఘ కాపరి ద్వారా. We have evangelists, మనకు సువార్థికులు ఉన్నారు, we have very good teachers, మనకు మంచి ఉపదేశకులు ఉన్నారు. and the church of the living God functions with all the 5 folds. మరియు సజీవ దేవుని యొక్క సంఘము ఈ 5 రకముల పరిచర్యలతో పనిచేస్తుంది. God's name be praised. దేవుని నామము స్తుతింపబడును గాక. We have visiting ministers, we have evangelists. మనకు సువార్థికులు ఉన్నారు, మనకు సందర్శించు సేవకులు ఉన్నారు. Somebody has a very good gift of teaching. మరి కొంతమందికి అయితే చాలా మంచి లోతుగా బోధించే ఉపదేశం ఉంటుంది. But when it comes time to set things in order, మరి విషయాలన్నీ కూడా క్రమములో పెట్టే సమయానికి వచ్చినప్పుడు, then I would like to say this, మరి దీన్ని నేను చెప్పగోరుతున్నాను, that God has chosen a local pastor. మరి దేవుడు దానికి ఒక స్థానిక సంఘ కాపరిని ఎన్నుకున్నాడు. I'm not just lifting the gift of the pastor, నేను ఇప్పుడు పాస్టర్ యొక్క వరమును మాత్రమే పైకి లేపడం లేదు. because we have a prophet, ఎందుకంటే మనకు ప్రవక్త కూడా ఉన్నాడు, we have the evangelist, మనకు సువార్థికులు ఉన్నారు, we have the teacher, మనకు ఉపదేశకులు ఉన్నారు. and we don't deny any of it. వాటిలో ఏది కూడా మనము త్రోసివేయం. But we don't compare the gifts. కానీ మనము వరములను ఎప్పుడు కూడా పోల్చి చూడము. We never do that. అది ఎన్నడూ మనం చేయం. Because every gift has its own benefit. Yes. ఎందుకంటే ప్రతి వరము దాని స్వతహాగా దాని లాభం ఉంటుందండి. ప్రతి వరానికి దాని స్వతహాగా దాని యొక్క ఉపయోగం ఉంటుంది, లాభం ఉంటుంది, మేలు ఉంటుంది. Brother Branham said, సో బ్రహ్నం గారు చెప్పారు, when it comes time to set the church in order, it is the apostle. మరియు సంఘమును క్రమములో పెట్టే సమయమునకు వచ్చినప్పుడు
అది అపోస్తులుడు చేస్తాడు అన్నాడు. And Brother Branham was an apostle. సోదరు బ్రహ్నాం గారు అపోస్తుడై ఉన్నాడు. Brother Branham was a prophet. సోదరు బ్రహ్నాం గారు ప్రవక్త అయి ఉన్నాడు. I can prove it to you, and he was a teacher. మరియు నేను మీకు రుజువు చేయగలను, ఆయన ఒక ఉపదేశకుడై ఉన్నాడు. And he did the work of an evangelist. మరి ఆయన సువార్తికుని ఒక పని కూడా చేశాడు. And for a little time he did a function as a pastor. మరియు కొద్ది సమయమునకు ఆయన సంఘ కాపరిగా కూడా పనిచేశాడు ఆయన. Of course, these are unique gifts. చూడండి, ఇవన్నీ కూడా వాటికి ప్రత్యేకమైన వరములై ఉన్నవి. Because he was an angel for the whole church age. ఎందుకంటే ఆయన మొత్తం సంఘ కాలానికి అంతటికి వర్తమానికుడై ఉన్నాడు ఆయన. Are you understanding? అది మీకు అర్థమవుతున్నదా? But for the local churches, కానీ స్థానిక సంఘాలకు వచ్చినప్పుడు God has kept a leader there. దేవుడు అక్కడ ఒక నాయకుని పెట్టాడు. And of course there are gifts visiting. ఇంకా సందర్శించే వరాలు కూడా ఉంటాయి. But we don't compare them. అయితే వాటితో మనం పోల్చకూడదు. You find that this woman accepted God's gift. మరి ఇక్కడ మీరు కనుగొంటున్నారు, ఈ స్త్రీ దేవుని యొక్క వరమును అంగీకరిస్తున్నది. She was convinced ఆమె ఒప్పించబడింది that this is a man of God. ఇతను దైవజనుడు అని. ఆమేన్. She was convinced మరి ఆమె ఒప్పించబడినది that this is the gift God has kept for her. ఆమె కొరకు ఈ వరమును దేవుడు పెట్టి ఉన్నాడని. So she prepared a room for him. కాబట్టి ఆయన కొరకు ఒక గదిని సిద్ధపరిచింది. One day, ఒక రోజున when that gift was lying in his bedroom, ఒక రోజున ఆ యొక్క వరము ఆయన యొక్క బెడ్రూమ్ లో పడి ఉండగా he said, for a long time this lady has been serving us. మరియు చాలా రోజుల నుండి ఈ స్త్రీ మనకు సేవ చేస్తున్నది. I want to return a favor to her. ఆమెకు నేను ఏదో ఒకటి లాభము తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. Are you listening? మీరు వింటున్నారా? Ask her. ఆమెను అడుగు, What do you require, sister? నీకేం కావాలో సహోదరి? Nothing. ఏమీ లేదు. Then Gehazi said, కానీ గేహాజీ చెప్పాడు, I have found one thing. ఒక్క విషయాన్ని నేను కనుగొన్నాను. I don't see any child playing in her house. ఆమె యొక్క ఇంటిలో పిల్లలు ఎవరు కూడా ఆడుకోవడం నేను చూడలేదు. It looks that they don't have any children. అది వారికి ఎలాంటి పిల్లలు లేరన్నట్టుగా కనబడుతున్నది. She had no child. ఆమెకు ఎలాంటి పిల్లలు లేరు. And her husband is old. మరి ఆమె యొక్క భర్త వృద్ధుడు. Verse 15. 15వ వచనం. And he said, call her. And when he had called her, she stood in the door. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా. And he said, about this season according to the time of life, Amen. thou shalt embrace a son. And she said, nay, my Lord, thou man of God, do not lie unto thine handmaid. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగున పలకవద్దు, నీ దాసులైన నాతో అబద్ధమాడవద్దనెను. Are you listening? మీరు వింటున్నారా? What's happening here? ఏం జరుగుతుంది ఇక్కడ? This Elisha is in the spirit of Elijah. మరి ఈ ఎలీషా ఏలీ ఆత్మ కలిగిన వాడు. And I want to tell you, Elijah had gone. మరి నేను మీకు చెప్పగొడుతున్నాను, ఏలియా వెళ్ళిపోయాడు. But the spirit of Elijah was in the land. కానీ ఏలి యొక్క ఆత్మ మాత్రం ఆ దేశంలోనే ఉన్నది. Can you catch that scripture? మరి మీరు ఆ లేఖనమును పట్టుకోగలుగుతున్నారా? And what happened in Genesis 18 is repeating again. ఏదైతే ఆదికాండము 18లో జరిగినదో మరలా ఇక్కడ అది తిరిగి జరుగుతా ఉన్నది. There also, అక్కడ కూడా one day, ఒక రోజున father patriarch Abraham stopped 3 men. అక్కడ తండ్రి అయిన మూల పురుషులకు అబ్రహాము 3 మనుషులను అక్కడ ఆపాడు. Because he recognized కారణం ఏంటంటే ఆయన గుర్తించాడు that these 3 men are not ordinary. ఈ 3 మనుషులు సామాన్యమైన మనుషులు కాదని. And he recognized Elohim. మరి ఆయన ఎల్లోహిమును గుర్తించాడు. He recognized God in human flesh. మరి దేవుడు అక్కడ మానవ శరీరంలో ఉండడం గుర్తించాడు. And the minute he recognized him, మరి ఆయన గుర్తించిన సమయంలోనే he said, stop here, please don't go. మరి ఆయన ఏమన్నాడంటే, ఆగండి, దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. Today you are eating in my house. ఈ రోజు మీరు మా ఇంట్లో తింటున్నారుగా. When you do a service to God, మీరు దేవునికి సేవ చేస్తే God returns it back. దేవుడు దాన్ని తిరిగి నీకు ఇస్తాడు. After eating, భోజనం చేసినాక what did Elohim say? మరి ఎలోహిం ఏం చెప్పాడు? Where is Sarah thy wife? షేరా నీ భార్య అయిన షారా ఎక్కడ ఉన్నది? Oh, she's standing in the tent. ఓ ఆమె అక్కడ గుడారములో నిలబడి ఉన్నది. What Elisha said here is exactly what God said in Genesis 18.
ఇక్కడ ఎలీషా ఏదైతే చెప్పాడో సరిగ్గా అదే మాట ఆదికాండం 18లో దేవుడు చెప్పాడు అక్కడ. What did God say? What did God say? మరి దేవుడు ఏం చెప్పాడు? About this time, according to the time of life, Sarah will be visited and she shall have a son. మరియు ఈ జీవకాలమున సమయమున శారా మరలా నేను దర్శిస్తాను శారాను, ఆమె ఒక కుమారుని పొందుకొనును, ఆమె ఒక కుమారుని ఆమెకు కలుగును అని చెప్పాడు అక్కడ. What did Elisha say? ఎలీషా కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు? About this season, according to the time of life, thou shalt embrace a son. తెలుగులో అలా లేదండి, ఋతు అని ఉన్నది. అయితే ఇంగ్లీష్లో ఏమంటదంటే జీవకాలమునకు, ఈ సమయంలోనే జీవకాలమునకు నువ్వు ఒక కుమారుని పొందుకుంటావు అని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఎలీషా. And you know Sarah laughed. మరి నీకు తెలుసా శారా నవ్విందని? And she is also saying the same thing. మరి ఇక్కడ ఈమె కూడా అదే మాట చెప్తున్నది. No, my Lord, you are lying to me. దయచేసి ప్రభు ఆ మాట నాతో చెప్పవద్దు, Same attitudes. నాతో అబద్ధమాడవద్దు. But they had done a service to the Lord. కానీ ఆమె సేవ చేసింది అక్కడ ప్రభుకి. And I want to tell you, మరి నేను మీకు చెప్పగోరుతున్నాను, when you have found favor in the eyes of God, దేవుని యొక్క కనుదృష్టిలో నువ్వు గనుక ఆయన యొక్క ఫేవర్ అంటే ఆయన యొక్క ఏమంటారు దాన్ని, ఇష్టడుగా, ఓకే, ఆయన ఇష్టడుగా కనుక నువ్వు కనుగంటే, రైట్. Are you listening, brother? మీరు వింటున్నారా సోదరుడా? When you have done a favor to God, నువ్వు దేవునికి ఏదైనా ఇష్టమైనది చేసినట్లయితే God returns it by something which is impossible. అసాధ్యమైన అనే దానితో దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. A blessing which is waiting for years and has not happened happens on that day. ఏమన్, మరి ఆ యొక్క దీవెన కొన్ని సంవత్సరాల నుండి జరగకుండా ఉండిపోయిన ఆ దీవెన ఆ దినమున అది నీకు జరుగుతుంది. అది I want to tell you, brother and sister, మరి సోదరి సోదరుడా, నేను ఈ విషయం మీకు చెప్పగోరుతున్నా. this was the deficiency in her house. ఇదే ఆ యొక్క ఇంటిలో ఉన్న కొరత. And Elisha said, మరి ఎలీషా చెప్పాడు, about this season, మరియు ఈ జీవకాలమున she shall have the son. మరి నువ్వు కుమారుని కంటావు. And that was thus saith the Lord. మరి అది ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు. It was not thus saith Elisha. అది ఎలీషా ఇలాగూ సెలవిస్తున్నాడు కాదు. It was thus saith the Lord. అది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అది Verse 17 says, మరి 17వ వచనము పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, and the woman conceived పిమ్మట స్త్రీ గర్భవతి అయినది, and bare a son మరి ఆమెకు కుమారుని కనినది. at the season that Elisha had said unto her, మరి ఎలీషా తనతో చెప్పిన కాలమున ఆమె కుమారుని కనినది, according to the time of life. మరి ఆ జీవకాలము సమయమునకు What happened? ఏం జరిగింది? She received a child. ఆమె ఒక కుమారుని పొందుకున్నది. What was the benefit? ఇప్పుడు లాభం ఏమిటి? Her womb opened. ఆమె యొక్క గర్భము తెరవబడినది. Catch that. I'm speaking in spiritual sense. మరి ఇప్పుడు మీరు దీనిని పట్టుకోవాలని కోరుతున్నాను. నేను ఇప్పుడు ఇది ఆత్మ సంబంధముగా మాట్లాడుతున్నాను. నేను What do you mean by barrenness? ఆ గొడ్రాల్తనం అంటే అర్థం ఏమిటి? That seed goes in but don't stay there. విత్తనము లోపలికి వెళ్తుంది కానీ అక్కడ నిలబడదు. అది It is washed out. అది ఏమవుతుందంటే అది కడగ వెళ్ళిపోతుంది, అది బయటికి The వెళ్ళిపోతుంది. woman is not able to conceive. కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీ ఇక గర్భవతి కాలేదు. Then when God opens the womb, కానీ దేవుడు గర్భమును తెరిచినప్పుడు the seed which has been sown stays there. మరి అక్కడ విత్తబడిన యొక్క విత్తనము ఆ స్థలములో నిలబడుతుంది. అది What is spiritual barrenness? ఇప్పుడు ఆత్మ సంబంధమైన గొడ్రాలు ఏంటిది? A person sits in the meeting ఒక వ్యక్తి ఈ యొక్క కూటములో కూర్చొని ఉంటాడు, and the preacher is sowing God's seed. మరి ప్రసంగికుడు దేవుని యొక్క విత్తనమును నాటుతున్నాడు. Meeting after meeting. కూటం తర్వాత కూటము. But every time కానీ ప్రతిసారి washed out. అది కడగవేయబడుతున్నది, It doesn't కడిగివేయబడుతున్నది. stay. It doesn't stay. అది నిలబడట్లేదు. ఎస్, You ask the person, నువ్వు ఆ వ్యక్తిని అడుగుము, what was preached last Sunday? గత ఆదివారం ఏం బోధించాడు? Oh, it was a wonderful message. ఓ, అది చాలా అద్భుతమైన వర్తమానం. What was the message? ఏంటా వర్తమానం? He spoke something on Elijah. ఓ, ఆయన కొన్ని ఏలియా గురించి ఏదో చదివాడు. Okay. సరే, Last to last Sunday. సరే, ఈ పోయిన ఆదివారం కూడా అంతకుముందు ఆదివారం Oh, it was wonderful. ఓ
చాలా అద్భుతమైన వర్తమానం. What was the message? ఏంటిది ఆ వర్తమానం? Message was good, but I don't remember it. అది దేవుని ఒక వాక్యమే, కానీ నాకు గుర్తుకు లేదు అది. You know, God is not dealing then. మీకు తెలుసా, దేవుడు అలాంటి వాళ్ళతో వ్యవహరిస్తలేడు. Some people just make notes. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే నోట్స్ తీసుకుంటారు. You know how God makes notes? మరి మీకు తెలుసా దేవుడు ఏ విధంగా నోట్స్ తయారు చేస్తాడో? He writes the notes in your life. Yes. ఆయన తన నోట్స్ ని నీ జీవితంలో రాస్తాడు. And those notes are never forgotten. మరి ఆ నోట్స్ ఇక ఎన్నడూ కూడా మర్చిపోరు. You will always remember. అది ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ఉంటారు. That message that Sunday, because God was dealing with you. ఆదివారం ఆ వర్తమానము, ఎందుకంటే అది నీకు ఎందుకు గుర్తుకుంటుందంటే దేవుడు నీతో వ్యవహరిస్తున్నాడు కనుక. You are not barren. నువ్వు ఇక్కడ గొడ్రాలివి కాదు. You have conceived. నీవు ఇప్పుడు గర్భవతి అయ్యావు. And then wait for some time. మరి కొద్ది సమయము వేచి చూస్తే God will manifest that word. మరి ఆ వాక్యము దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. That is called a progressing church. అదే సంఘములో ఎదుగుదల అని అంటారు. That's where every believer should be. మరి ప్రతి విశ్వాసి ఆ విధంగా ఉండవలసినది. Can you say amen? దానికి మీరు ఆమేన్ అంటారా? I want to show you. మరి Show you this. నేను మీకు ఇది చూపించగోరుతున్నాను. This lady was barren. ఈ యొక్క స్త్రీ గొడ్రాలై ఉన్నది. She could never conceive. ఆమె ఎన్నడూ కూడా గర్భవతి కాలేదు. But when she accepted God's gift, కానీ ఆమెకు ఏదో ఇవ్వబడినప్పుడు God took that barrenness away. దేవుడు ఆమెకున్న ఆ గొడ్రాలతనమును తీసేశాడు. Opened her womb. ఆమె గర్భమును తెరిచాడు. That she can conceive. ఇప్పుడు ఆమె గర్భవతి అవ్వడానికి And bring a man child. మరి ఒక అబ్బాయిని తీసుకురావడానికి. A man child. చూడండి, ఒక శిష్యుని, ఒక మగ శిష్యుని తీసుకురావడానికి. Hallelujah. హల్లెలూయా. In Revelation 12, ప్రకటన 12లో there's a woman bringing a man child. ఒక స్త్రీ అక్కడ మగ శిష్యుని తీసుకొస్తున్నది. Why? ఎందుకు? Because in chapter 10 she ate the book. ఆమేన్. ఆమె ప్రకటన 10లో ఆ అధ్యాయములో ఆమె ఆ పుస్తకాన్ని తిన్నది. 7 thunders made her pregnant. ఆమేన్. 7 ఉరుములు ఆమెను గర్భవతిని చేసినది. The 7th seal pregnated her. The 7th seal pregnated her. ఆ 7వ ముద్ర ఆమెను గర్భవతిని చేసినది. That's why in chapter 12, అందుకే 12వ అధ్యాయంలో she's bringing the man child. మగ శిశువుని తీసుకొస్తున్నది ఆమె. And what is the benefit? మరి దాని వల్ల లాభం ఏంటి? She receives 2 wings of an eagle. మరి ఆమె పక్షిరాజు ఒక 2 రెక్కలు పొందుకున్నది. That she can fly. దాని వలన ఆమె ఎగిరిపోవడానికి. We have come to that age. మనం ఇప్పుడు ఆ కాలంలోనే ఉన్నాము. But why did it happen? కానీ అది ఎందుకు జరిగినది? The world did not receive this gift. yes. ప్రపంచము ఈ వరమును పొందుకోలేదు గనుక. The mighty angel is the gift of God. ఆమేన్. బలిష్ఠుడైన దూతయే దేవుని యొక్క వరమై ఉన్నాడు. The 7th angel is the gift of God. ఆ 7వ దూతయే దేవుని యొక్క వరమై ఉన్నాడు. The world rejected him. మరి లోకము దీన్ని త్రోసివేసింది. Rejected him. ఈయనను త్రోసివేశారు ప్రపంచం. But as many as accepted him and him, మరి ఎందరైతే ఈయనను అంగీకరించారో God gave them power. వారికి అధికారం ఇవ్వబడినది. Amen. God gave them authority. మరి దేవుడు వారికి అధికారమునిచ్చాడు. To be called the sons of God. దేవుని కుమారులని పిలువబడడానికి. To be called adopted sons. వారు దత్తపుత్రత్వపు పిల్లలని పిలువబడడానికి. To be called పిలువబడడానికి. manifested sons. ప్రత్యక్షపరచబడిన కుమారులుగా పిలువబడడానికి. Under the capstone ministry. ఆ తలరాయి పరిచయ కింద జెరుబాబెలు laying the foundation. ఆయననే పునాది వేశాడు. And Zerubbabel, మరి ఆ జెరుబాబెలు bringing a capstone message. ఇప్పుడు తలరాయి వర్తమానం తీసుకొస్తున్నాడు. And these people, మరి ఈ ప్రజలలో who accepted the gift, ఈ వరమును ఎవరైతే అంగీకరించారో received that ministry. ఆ పరిచర్యను వాళ్ళు పొందుకుంటారు. For the final quickening. మరి అది చివరి తిరిగి జీవింపజేయు శక్తి. To go in the rapture. ఎత్తబడుటకు వెళ్ళడానికి. Hallelujah. హల్లెలూయా. You know what happened? మరి మీకు తెలుసా ఏం జరుగుతుందో? When Abraham and Sarah. అబ్రాహాము శారాలు. Abraham was 100, Sarah was 90. అబ్రాహాము 100 మరియు శారా 90 సంవత్సరాలు. When they accepted that gift. ఆ వరమును వారు అంగీకరించినప్పుడు. Gifts don't come as official wrapped gifts. వరములు ఎప్పుడు కూడా
చక్కగా చుట్టబడి అది అధికారపూర్వకంగా వచ్చేవిగా వరాలు లేదండి. Brother Branham preached God's wrapped gift. మరి సోదరు బ్రహ్నం గారు చుట్టబడిన దేవుని యొక్క బహుమతి అనే వర్తమానం బోధించాడు. Brother Branham said the world puts a good wrapper, but the gift is not good. అయితే ప్రవక్త బ్రహ్నం గారు ఏమని చెప్పారంటే, మరి ప్రపంచము వాటి పైన కప్పే ఆ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పైన చుట్టేది చాలా మంచిదాన్ని చుడతారు, కానీ లోపల బహుమతి మాత్రం మంచిది కాదు. God doesn't put a very good wrapper, but the gift is wonderful. కానీ దేవుడైతే ఆ పైన చుట్టబడినది అంత బాగా పెట్టాడు, కానీ లోపడున్న వరము బహుమతి మాత్రము చాలా మంచి వరమై ఉన్నది అది. And the elect of God don't look at the wrapper, they look at the gift inside the wrapper. మరి ఎన్నుకోబడిన వారు ఆ పైనున్న చుట్టబడిన దానిని చూడరు, కానీ ఆ చుట్టబడిన లోపడున్న వరాన్ని, దేంతోనైతే చుట్టబడి ఉన్నదో ఆ వరాన్ని చూస్తారు వాళ్ళు. I can tell you, మరి నేను మీకు చెప్పగలను, what a white man may not be able to preach, a local brother, your pastor, will teach you. నేను చెప్పగలను, ఒక తెల్లని దేహము కలిగిన వ్యక్తి, అతను మీ స్థానిక సంఘ కాపరి బోధించే దానిని కూడా ఆ తెల్ల దేహము కలిగిన వ్యక్తి చెప్పలేడేమో. People have a habit, ప్రజలకు ఒక అలవాటు ఉందండి, to look at the wrapper. ఈ పై చుట్టబడిన దానిని చూసే అలవాటు, పైదాన్ని. But the believer looks at the gift. కానీ విశ్వాసి వరమును చూస్తాడు. God bless our brothers from America, Canada and Africa. They are wonderful. మరి మన సోదరులను దేవుడు దీవించును గాక. అమెరికా నుండి, కెనడా నుండి, ఆఫ్రికా నుండి వస్తున్న సోదరులను దేవుడు దీవించును గాక. వారు చాలా అద్భుతమైన వారే. And God bless them. మరి దేవుడు వారిని దీవించును గాక. God uses them and we are blessed. మరి దేవుడు వారిని వాడుకొనును గాక. మనం దాని ద్వారా దీవించబడతాం. In fact, today many of us are being used there. Many of us. Us means those in India now are being used in those countries. మరి ఈ రోజున వాస్తవంగా భారతదేశంలో ఉన్న చాలా మంది ఇప్పుడు వారి దేశాలలో వాడబడుతున్నారు ఇప్పుడు. Because you see, it's the body of Christ. ఎందుకంటే మీరు చూడగలుగుతున్నది ఇది క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. But we need to understand, కానీ మనం ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. which ministry I am being put under. నేను ఏ పరిచర్య కింద పెట్టబడినాను. Hallelujah. హల్లెలూయా. You find మీరు కనుగొంటారు, when Abraham and Sarah accepted Elohim, మరి అబ్రాహాము శారాలు ఎలోహిమును అంగీకరించారు. Brother Branham said in San Jose, మరి సోదరు బ్రహ్నం గారు శాన్ హోస్ లో చెప్పాడు. that was the first time he said it. ఆయన మొట్టమొదటిసారిగా చెప్పాడు. Very same night, అదే రాత్రి, the next morning, ఉదయకాల సమయంలో, మరుసటి ఉదయకాలంలో their bodies were changed. వారి శరీరాలు మార్పు చెందినాయి. Abraham looks at Sarah. అబ్రాహాము శారాని చూశాడు. Hey Sarah, you look so young. శారా నువ్వు చాలా యవనస్తురాలుగా కనబడుతున్నావు. And Sarah says, honey, you look young too. మరి శారా అన్నది, ప్రియుడా నువ్వు కూడా యవనస్తుడిగా కనబడుతున్నావు. What happened to us? ఏం జరిగినది మనకు? Why did this happen? ఎందుకు ఇది జరిగినది? Because we accepted God's gift. ఎందుకనగా మనం దేవుని యొక్క వరమును అంగీకరించాము కనుక. That gift gave them a rapture. మరి ఆ వరము వారిని ఎత్తబడుట ఇచ్చింది వాళ్ళకు. Oh hallelujah. ఓ హల్లెలూయా. When that gift came in a man, మరి ఇప్పుడు ఆ వరం ఒక మనుషుల్లో వస్తే, their body change came walking to the house. మరి వారి యొక్క శరీరములు మార్పు చెంది వారి ఇంట్లోకి నడుచుకుని వెళ్ళారు. Their rapture was walking on 2 feet. yes, వారి యొక్క ఎత్తబడుట ఇప్పుడు వారి 2 కాళ్ళపైన నడుచుకుంటూ వెళ్తున్నది. And accepting that man was accepting their rapture. ఇప్పుడు ఆ మనుషుని అంగీకరించడం అంటే వారు ఇప్పుడు ఆ ఎత్తబడుటను అంగీకరించడమై ఉన్నది. Today people say, ఈ రోజు ప్రజలు చెప్తున్నారు, we don't hear a man, మేము ఒక మనుషుని వినం, we hear the Holy Ghost. మేము పరిశుద్ధాత్మను వింటాం. Sorry, క్షమించండి, Holy Ghost speaks through man. పరిశుద్ధాత్మ మనుష్యుని ద్వారా మాట్లాడతాడు. And you have to understand that man. మరి ఆ మనుష్యుని నువ్వు అర్థం చేసుకున్నట్టుకు You have to understand the minister. నువ్వు ఆ సేవకుని అర్థం చేసుకోవాలను. The church of the living God has been given the gift of discernment. మరియు సజీవ దేవుని సంగమునకు మరి ఆ వివేచన అనే వరము ఇవ్వబడింది. To discern the spirits. ఆత్మలను వివేచించడానికి. And we should understand those spirits. మరి ఆ ఆత్మలను మనం అర్థం చేసుకోవాలి మనం. Can you say amen? దానికి మీరు ఆమేన్ చెప్పగలుగుతారా? Sorry, I'm keeping you a little long because we started late, but
I'll not speak very long tonight. అయితే క్షమించండి, నేను చాలాసేపు నుండి మిమ్మల్ని ఉంచుతున్నాను, ఎందుకంటే మనం ఆలస్యంగా ప్రారంభించాం కదా, అందుకే చాలా ఆలస్యంగా పోతున్నాము. అయినా ఎక్కువసేపు మీకు చెప్పను. Then the next thing. తర్వాత విషయం, Many a times people watch privately in the life of a minister. చాలా సార్లు మరి జనులు సేవకుని యొక్క వ్యక్తిగతమైన జీవితాలను చూస్తారు. I read a quote from Church Ages for you. మరియు నేను మీ కొరకు సంఘకాలములలో నుండి ఒక కోట్ని చదువుతాను, ఒక వ్యాఖ్యానాన్ని. And may God help me. మరి దేవుడు నాకు సాయం చేయను గాక. Brother Branham is saying something here. మరి సోదర్ బ్రెన్నాం గారు ఇక్కడ దాన్ని చెప్తున్నాడు. Speaking about the seven spirits. 7 ఆత్మల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు ఇక్కడ. He's saying ఆయన చెప్తున్నాడు, the seven spirit-filled messengers are the Lord's. The seven spirits within. Messengers are the Lord's. మరి ఆ 7 ఆత్మలతో నింపబడి ఉన్న వర్తమానికులు వారు ప్రభువారై ఉన్నారు. Listen now. ఇప్పుడు వినండి. They may be repudiated, questioned. బహుశా వారు ప్రశ్నించబడవచ్చు. Sorry. Repudiated would mean rejected, looked down upon. బహుశా వారు తనిఖీ చేయబడుతున్న వారేమో, లేదా అందరూ వాళ్ళని గమనిస్తున్న వారేమో. They may be questioned. లేదా వారు ప్రశ్నించబడుతున్న వారేమో. Indeed, to human minds, they may not even seem to qualify. మానవ మనస్సులకు కనీసం వారు అర్హులను కూడా అది కనబడకపోవచ్చు. You said he is a messenger? నువ్వు చెప్పావు కదా అతను ఒక వర్తమానికుడని. Sorry, క్షమించండి, I can't accept it. దాన్ని నేను అంగీకరించాను. He doesn't even fit that qualification. He doesn't even fit that qualification. ఆ యొక్క అర్హతకు అసలు అతను సరిపోడు. To the human mind, it appears that he doesn't even qualify. ఆ మానవ మనసుకు అతను అసలు దానికి సరిపోడు అన్నట్లుగా కనబడుతుంది. Are you listening? మీరు వింటున్నారా? He's not fit. అతను సరిపోడండి. There are others who are more fit than him. అతని కంటే ఇంకా వేరే వారు ఇంకా బాగా సరిపోతారు. Let me read what the prophet said. మరి అప్పుడు ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడు వినండి. Nevertheless, they are the messengers for their age. ఏది ఏమైనా వారు వారి కాలములో వర్తమానికులై ఉన్నారు. You think they are not qualified, God thinks they are qualified. Amen. నువ్వు అనుకోవచ్చు వారు అర్హులు కాదని, కానీ దేవుడు అనుకున్నాడు వారు అర్హులని. Catch that, brother. దానిని పట్టుకోనండి సోదరుడా. I want to tell you. మరి నేను మీకు చెప్పకూరుతున్నాను. Brother Branham said, సోబెనాం గారు చెప్పారు, Solomon's age was a golden age. సొలొమోను యొక్క కాలము అది సువర్ణ కాలం అయి ఉన్నది. Why? ఎందుకు? The people rallied around their gift. జనులు ఆ వరము చుట్టూ తిరుగుచున్నారు గనుకనే అది ఒక సువర్ణ యుగముగా ఉన్నది సొలొమోను కాలము. And when a people of God rallies around their gift, it brings a millennium there. మరి జనులు గనక వారికి ఇవ్వబడిన వరమును చుట్టూ గనక వారు తిరుగుతూ ఉన్నట్లయితే, లేదా వారి వరమును ఎప్పుడు వాళ్ళు కలుగున్నట్లయితే, గుర్తించినట్లయితే వారికి అది 1000 ఏళ్ల పరిపాలన తీసుకొస్తుంది వాళ్ళకు. Are you understanding? అది మీకు అర్థమవుతున్నదా? I'm reading to you from the message. మరి నేను వర్తమానంలో నేను దాన్ని చదువుతున్నాను. People think they are not even qualified. ప్రజలు ఏమనుకుంటారంటే కనీసం వాళ్ళకి అర్హత కూడా లేదని. Nevertheless, they are the messengers for their age. వారు వారి యొక్క కాలమునకు వారు వర్తమానికులై ఉన్నారు. ఏది ఏమైనా The next lines which I'm going to read may shock you. మరియు నేను ఇప్పుడు చదవబోతున్న ఆ మరుసటి వరుసను మీరు వింటే మీకు అది ఆశ్చర్యం కలిగిస్తుంది. But nevertheless, they are true. కానీ ఏది ఏమైనా వారు సత్యమై ఉన్నారు. And a prophet is saying it. మరి ప్రవక్త ఇలా చెప్తున్నాడు. God used an Abraham. దేవుడు అబ్రహామును వాడుకొనెను. He lied. అతను అబద్ధమాడాడు. Hey. ఆమేన్. He used a Moses. ఆయన మోషేను వాడుకున్నాడు. He rebelled. ఆయన వ్యతిరేకించాడు. A Jonah. యోనాను He disobeyed. ఆయన లోబడలేదు. A Samson. ఒక సంసోను He sinned. ఆయన పాపం చేశాడు. And David. మరి ఒక దావీదు He murdered. ఆయన హత్య చేశాడు.
He also used Joshua and Joseph. ఆయన యోషువను మరియు యోసేపును కూడా వాడుకున్నాడు. And those with severe blemishes far outnumber those whose history seem to be perfect. మరి ఎవరైతే అక్కడ చాలా ఎక్కువగా మరకలు కలిగి ఉన్నారో వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఇక్కడ పరిపూర్ణులుగా కనబడుతున్నారు. Are you listening? మీరు వింటున్నారా? But కానీ all were and are his. వారందరూ ఆయన వారై ఉన్నారు. All were his and are his. మరియు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన వారై ఉన్నారు. You see, this is a big mystery. చూడండి, ఇదే గొప్ప మర్మమై ఉన్నది. We look at the human part, మనం ఏం చేస్తామంటే మానవ భాగాన్ని చూస్తాం. but God looks at his genes. కానీ దేవుడు తన యొక్క జన్యులను చూస్తాడు ఆయన. And the time has come మరి సమయం వచ్చింది when we need to look at each other under the blood. మరి రక్తము క్రింద ఒకరినొకరము చూసుకునే సమయం వచ్చేసింది. If God justifies a man, who can condemn him? Yes. ఇప్పుడు దేవుడే ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేసినట్లయితే ఆ వ్యక్తిని ఎవరు ఖండించగలరు? Thank God he justified me. ఓ దేవునికి వందనాలు, ఆయన నన్ను నీతిమంతునిగా చేశాను. Thank God he washed away my sins. ఓ దేవునికి వందనాలు, ఆయన నా పాపములను కడిగి వేశాను. But did that work stop in me? But did that work stop in me? లేకపోతే ఆ యొక్క పని ఈ నాతోటే ఆగిపోయిందా? No, sir. లేదండి. He justified my brother. నా సోదరుని కూడా ఆయన నీతిమంతునిగా చేశాడు. Then another brother. ఇంకొక సోదరుని కూడా. Another brother. ఇంకొక సోదరుని. Another sister. ఇంకొక సోదరుని. ఇంకో సోదరుని. So when I am justified, కాబట్టి నేను నీతిమంతునిగా అయినప్పుడు, and another is justified, మరి ఇంకొకరు కూడా నీతిమంతులు అయినప్పుడు, then we should look at each other as justified ones. కాబట్టి ఇప్పుడు ఒకరికొకరము నీతిమంతులు అయినట్లుగా చూసుకోవాల్సి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. You see, మీరు చూడండి, sometimes people think కొన్నిసార్లు జనులు అనుకుంటారు, he doesn't even know how to speak. అతనికి అసలు మాట్లాడడం కూడా తెలియదే. What happened with Brother Branham? సో బ్రహ్నాం గారికి ఏం జరిగింది? Did you see his grammar? ఆయన యొక్క వ్యాకరణం చూసారా మీరు? Do you see his speaking, mode of speaking, his hinds toes? మరి ఆయన మాటలు విన్నారా? ఆంగ్ల భాషలో ఆ యొక్క వ్యాకరణము ఇది అది అని చెప్పి ఆ భాష సరిగా ఉండదు. ఆ మాటలు సరైన మాటలు కావు, అవి సరైన భాష కాదు అది. If a teacher would be there teaching English in the meeting, she would have a bad time in Brother Branham's meeting. ఒకవేళ కనుక అక్కడ టీచర్ కనుక ఉన్నదనుకో, ఏది ఇంగ్లీష్ టీచరు, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పే టీచరు, ఆమె సోదరు బ్రెన్నాం గారి కూటంలో ఉంటే నిజంగా అది ఆమెకు చాలా చాలా ఒక చెడు సమయంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి గ్రామర్తో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. In 5 minutes she'll point out 10 mistakes. In 5 minutes she'll point out 10 mistakes. 5 నిమిషాలలో 10 తప్పిదములను ఆమె కనుగొనగలుగుతుంది సోదరు బ్రెన్నాం గారి యొక్క మాటలలో. But the elect of God, కానీ దేవుని యొక్క ఎన్నుకోబడిన వారు, they are not watching the grammar. వారు ఆ వ్యాకరణాన్ని కాదు వాళ్ళు గమనించేది. They are not watching how he stammers. మరియు అతను ఎలాగో నత్తి పెదవులతో మాట్లాడుతున్నాడో అవి కాదు వాళ్ళు చూసేది. They are not looking at the wrapper. వాళ్ళు ఏమి ఆ పై ఉన్న ఆ చుట్టబడిన దానిని వాళ్ళు చూడరు వాళ్ళు. But they have a revelation of the gift inside the wrapper. కానీ ఆ లోపట, ఆ చుట్టబడిన లోపట ఉన్న దానిపైన వారికి ఒక ప్రత్యక్షత ఉన్నది. Some people try to imitate others. Some people try to imitate others. మరి కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. If you see Brother Donny Regan, he would be preaching loudly and he will be going for a long time in one breath. మరి మీరు కనుక డానీ రీగన్ యొక్క ప్రసంగం విన్నారనుకోండి, అతను చాలా గట్టిగా మాట్లాడుతూ ప్రసంగిస్తూ ఉంటాడు. మరి ఒక్క శ్వాస తీసుకునే లోపల చాలాసేపు చాలా ఎక్కువ మాట్లాడతాడు అనమాట, ఒక్క శ్వాస లోపల. You know what happens? మరి మీకు తెలిసి ఏం జరుగుతుంది? Some people try to do that. కొంతమంది చెరువులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. My brother, నా సోదరుడా, you are what you are. నువ్వు ఎవరువో నువ్వు అదే ఉన్నావు. What that brother is, that brother is. మరి ఆ సోదరుడు ఏమై ఉన్నాడో అది ఆ సోదరుడై ఉన్నాడు. But what you are, you are. కానీ నువ్వెవరువో నువ్వు అది నువ్వై ఉన్నావు. Brother Branham said nobody in the body of Christ can replace you. సోదరు బ్రెన్నాం గారు ఏం చెప్పారంటే, క్రీస్తు యొక్క శరీరములో నీకు బదులుగా ఇంకా ఎవరు కూడా రాలేరు.
See those ministers? చూడండి ఆ సేవకులు In 5 minutes time, when they come to their subject, the congregation is shouting. మరి 5 నిమిషాలలో వారు వారి యొక్క అంశంలోకి వస్తారు. అక్కడున్న జన సమూహము ఇక అరవడం మొదలు పెడతారు. And look at our church. కానీ మా సంఘం చూడు, 1 hour goes in the message and people are still hearing. మరియు ఒక గంట అయిపోయింది, జనులు ఇంకా కూడా వింటూనే ఉన్నారు అంతే. You know what's happening? మరి మీకు తెలిసి ఏం జరుగుతుందో, People are comparing ministers. జనులు ఏం చేస్తున్నారంటే సేవకులను పోల్చి చూస్తున్నారు. Many of our Lord Jesus's meeting were absolutely quiet meetings. మరి మన యొక్క యేసు యొక్క కూటాలు, అనేకమైన యేసు యొక్క కూటాలు అవి చాలా నిశ్శబ్దముతో కూడిన కూటాలు అవి. Nobody was saying an amen or a hallelujah. ఎవరు కూడా అక్కడ ఆమేన్ హల్లెలూయా చెప్పలేదు. Yet అయినను it was Jesus speaking. అయినను అది యేసు మాట్లాడుతున్నాడు. And yet అయినను the elect were finding eternal life. ఎన్నుకోబడిన వారు నిత్య జీవమును కనుగొంటున్నారు అక్కడ. We don't measure meeting by how many claps and how many shouts were made, but we measure the meeting by the results which are happening in the lives. మనము ఆ కూటములో ఎవరు చప్పట్లు కొట్టారా, ఎన్ని ఆమేన్ హల్లెలూయా చెప్పారనే దాన్ని బట్టి కాదు మనము ఆ కూటమి ఒక లెక్క తీసుకునేది. మనము ఆ కూటము జరిగిన తర్వాత ఎవరెవరి జీవితంలో ఏమేమి కార్యాలు జరిగాయో ఆ ఫలితాలను బట్టి ఆ కూటమి యొక్క లెక్క తీసుకుంటాం మనం. Hallelujah! హల్లెలూయా! Thank you, Jesus. యేసు వందనాలు. Amen. ఆమేన్. Yeah. అవును. So we need to understand the gift of God. దేవుని యొక్క వరమును అర్థం చేసుకోవడం మనకు అవసరత ఉన్నది. Now this lady, ఇప్పుడు ఈ స్త్రీ, she conceived ఆమె గర్భవతి అయినది. and she brought a man child. మరి ఆమె మగ శిశువును తీసుకొచ్చింది. And when she brought the man child, మరి ఆమె మగ శిశువును తీసుకొచ్చినప్పుడు verse 18 says, 18వ వచనం చెప్తున్నది, and when the child was grown, మరి ఆ బిడ్డ ఎదిగిన తర్వాత it fell on a day and he went out to his father to the reapers. ఒకనాడు కోత కొయ్యవారి యొద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి, Reapers, కోత కొయ్యవారా, in other words, ఇంకో మాటల్లో it was harvest time. అది కోత కొయ్యు కాలమై ఉన్నది. This was the miracle in the harvest time. ఇది ఇక ఆమె ఇంట్లో కోత కొయ్యు కాలంలో జరుగుతున్న అద్భుతమై ఉన్నది. Is today a harvest time? ఇది కూడా కోత కాలమేనా ఈ రోజు? Is harvest the end of the world? ఇప్పుడు ఈ లోకం యొక్క అంతమునకు ఇది కోత కాలమేనా? What happened with this child? ఈ యొక్క బిడ్డకి ఏం జరిగినది? This woman, this church which brought a child, that child died. మరి ఈ స్త్రీ, ఈ సంఘము ఆ బిడ్డను తీసుకొని వచ్చినది, కానీ ఆ బిడ్డ చనిపోయాడు. Catch that mystery. అక్కడ మీరు మర్మమును పట్టుకోనండి. She brought a child, ఆమె ఒక కుమారుణ్ణి తీసుకొచ్చినది, but that child died. కానీ ఆ బిడ్డ చనిపోయాడు. Why did he die? ఎందుకు అతను చనిపోయాడు? And he said unto his father, my head, my head. నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పెను. Why did he die? ఎందుకు అతను చనిపోయాడు? Because of a head problem. తల సమస్యను బట్టి. Amen. But he was a son. కానీ అతను ఒక కుమారుడు. He was the son of the church. అతను సంఘమునకు ఒక కుమారుడు. Because a woman represents also a church. ఎందుకంటే స్త్రీ సంఘమునకు కూడా సాదృశ్యమై ఉన్నది. In that harvest time, మరి ఆ కోతకాల సమయంలో she lost that son. ఆమె ఆ కుమారుణ్ణి ప్రేమిస్తున్నది. But here comes the faith of that woman. కానీ ఇక్కడ ఆ స్త్రీ యొక్క విశ్వాసం వచ్చిందిగా. Try to catch it, my brother. మరి దీన్ని పట్టుకోనండి నా సోదరుడా. She didn't start weeping. మరి ఆమె ఏడవడం మొదలు పెట్టలేదు. Because she knew ఎందుకంటే ఆమెకు తెలుసు the gift is still in the land. వరం ఇంకను దేశములోనే ఉన్నది. She immediately saddled an ass. She saddled an ass. మరి ఆమె వెంటనే ఒక గాడిదను సిద్ధపరిచినది. And she said, quickly take me. మరి ఆమె అన్నది వెంటనే వెళ్ళి అక్కడికి. Took a short time. I'm not reading, just speaking it out. మరియు ఇక్కడ కొద్ది సమయం నేను చదవడం లేదు, నేను చెప్పేస్తున్నాను. The minute the child died, మరి ఆ బిడ్డ చనిపోయిన సమయంలో she took that child to that room which she had prepared for the man of God. Yes. ఆ బిడ్డను ఆ గదిలోనికి తీసుకెళ్ళినది. ఆ గది ఆ దైవజనుని కోసం సిద్ధపరిచిన గది అయి ఉన్నది. అది Try to understand that. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. That place where she started doing a favor to God, she placed her dead child there. మరి ఎక్కడైతే దేవుని దృష్టిలో
ఆమె అనుకూలముగా ఉన్న కార్యములను చేసినదో ఆ స్థలం ఆ గదిలో ఈ చనిపోయిన బిడ్డను తీసుకెళ్లి పెట్టింది. She didn't preach it to everybody. Oh, my child has died. What's happened to my child? She kept quiet. చూడండి, ఆమె అందరికీ వినబడినట్లుగా ఏడవలేదు. ఆమె అయ్యో నా బిడ్డ చనిపోయాడు, అయ్యో నా బిడ్డ చనిపోయాడని. కానీ ఆమె నిశ్శబ్దముగా ఉన్నది. ఆమె Because she had a faith. ఎందుకంటే ఆమెకు విశ్వాసం ఉంది. Something will happen now. ఇప్పుడు ఏదో జరుగుతుంది. Though my child has died because of a head problem, మరి ఆ బిడ్డ చనిపోయాడు కారణం ఏంటంటే తల సమస్యను బట్టి. she put him on the prophet's bed. మరి ఆమె ప్రవక్త యొక్క మంచం పైన పెట్టినది. Shut the door. మరి ఆ తలుపులు మూసేసింది. Took an ass. మరి ఒక గాడిదను తీసుకున్నది. And went to the man of God. దేవజనుని యొద్దకు వెళ్ళినది. But where is the man today? మరి ఈ రోజు ఆ మనుషుడు ఎక్కడున్నాడు? Today he is on Carmel. ఈ రోజు అతను కర్మేలు పర్వతం పైన ఉన్నాడు. Which Carmel? ఏ కర్మేలు? Where the fire came. ఎక్కడైతే అగ్ని వచ్చినదో, Where the cloud came. ఎక్కడైతే మేఘము వచ్చినదో, That's where the spirit of Elijah is. అక్కడే ఏలి యొక్క ఆత్మ ఉన్నదే. And this woman saddled her ass మరి ఆమె ఈ స్త్రీ ఈ యొక్క గాడిదను సిద్ధపరచుకొని and went to that Carmel, మరి ఆ కర్మేలు యొద్దకు వెళ్ళినది. where God brought a showdown. మరి ఎక్కడైతే దేవుడు ఆ చివరి షోడను చూపించాడో, And from a distance the man of God saw her. మరి దూరం నుండి ఆ దైవజనుడు చూశాడు ఆమెను. I know there's some problem. మరి ఆయన అన్నాడు, నాకు ఏదో సమస్య ఉన్నదని నాకు తెలుసు ఇప్పుడు. She's coming very fast. ఎందుకంటే ఆమె చాలా వేగంగా వస్తున్నది. I know there's some problem. ఏదో తప్పున్నదని నాకు తెలుసు. Gehazi, you go. గేహాజీను వెళ్ళు. That woman knew. ఆ స్త్రీకి తెలుసు, Gehazi is not my gift. గేహాజీ నా వరము కాదు, Elisha is my gift. ఎలీషా నా యొక్క వరమై ఉన్నాడు. I made the room for Elisha and not for Gehazi. ఆమేన్. మరి నేను ఎలీషా కొరకు గదిని సిద్ధపరిచాను గాని గేహాజీ కోసం కాదు. Gehazi just accompanies him. గేహాజీ కేవలం ఆయనతో కలిసి తిరుగుతున్నాడు. But Gehazi has some other intentions. కానీ గేహాజీకి ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయి. You know what are his intentions? మరి మీకు తెలుసా ఆయన ఆలోచనలు ఏందో? When Naaman was healed, నామాను స్వస్థత పొందుకున్నప్పుడు, నయమాను స్వస్థత పొందుకున్నప్పుడు, give me some clothes, నాకు కొంత ఆ వస్త్రాలు ఇవ్వు, some physical gains. మరి ఏవో ఈ భౌతికమైన లాభాలు. And that woman knew. మరి ఆ స్త్రీకి తెలుసు, She had that discernment. మరి ఆమెకు ఆ యొక్క వివేచన ఉన్నది. Gehazi is not my gift, మరి గేహాజీ నా యొక్క వరము కాదు, but Elisha is my gift. కానీ ఎలీషా నా యొక్క వరమై ఉన్నాడు. Elisha said, ఎలీషా చెప్పాడు, Gehazi, you go గేహాజీను వెళ్ళు, and lay the stick on that boy. మరి ఆ అబ్బాయి పైన ఈ యొక్క చేతికర్రను పెట్టుము. You know what Shunammite woman done? మరి మీకు తెలుసా షునేమరాల స్త్రీ ఏం చేసిందో? She caught hold of that gift. మరి ఆమె ఆ యొక్క వరమును గట్టిగా పట్టుకున్నది. She said, I'm not leaving you. నేను నిన్ను విడిచిపెట్టట్లేదు. I know nothing will happen when Gehazi goes, గేహాజీ వెళ్తే ఏమి జరగదని నాకు తెలుసు, but I know something will happen when you come. కానీ నువ్వు వచ్చినప్పుడు ఏదో జరుగుతుందని నాకు తెలుసు. She held the gift. ఆమె ఆ వరమును పట్టుకున్నది. And she took the gift to that house. మరి ఆమె ఆ వరమును తన ఇంటికి తీసుకెళ్ళినది. Gehazi laid the stick. మరి గేహాజీ అక్కడ ఆ యొక్క చేతి కర్రను పెట్టాడు. Nothing happened. ఏం జరగలేదు. Nothing had to happen. ఏం జరగలేదు, అక్కడ ఏం జరగలేదు. Gehazi didn't have that anointing. మరి గేహాజీ యొక్క ఆ అభిషేకం లేదు. Then Elisha went to the room. తర్వాత ఎలీషా గదిలోనికి వెళ్ళాడు. And she stayed outside. మరి ఆమె బయట నిలబడి ఉన్నది. I cannot resurrect my child, నేను నా యొక్క బిడ్డను పునరుద్ధానంలోకి తీసుకురాలేను, but I have invited the gift. కానీ నేను వరమును ఇప్పుడు ఆహ్వానించా. And so Elisha went inside. కాబట్టి ఇప్పుడు ఎలీషా లోనికి వెళ్ళాడు. Now ఇప్పుడు the room which she had prepared for Elisha, ఎలీషా కొరకు సిద్ధపరిచిన గది, the favor she had done to him, ఆయనకు చేసిన ఆయన దృష్టిలో మరి ఆయనకు ఇష్టడుగా చేసిన కార్యం, the room she had prepared, మరి ఆ గది ఆమె సిద్ధపరిచినది. every one of us prepared a room in our soul.
మనలో ఉన్న ప్రతి ఒక్కరము మన యొక్క ప్రాణములో ఒక గదిని సిద్ధపరచవలెను. where this message can reside, ఎక్కడైతే ఆ స్థలములోనే ఈ వర్తమానము ఉండుటకు, where God can rest. మరి అక్కడ దేవుడు విశ్రాంతి పొందుకొనుటకు. In the tent vision, ఆ యొక్క గుడారపు దర్శనంలో it's a wooden room. అది ఒక చెక్కతో చేసిన గది ఉన్నది. Man on stretcher enters here, but he comes out pulling his own stretcher. మరి ఇక్కడ ఒక మనుషుడు మరి ఆ చక్రాల పైన పడుకోబెట్టబడి ఆ గదిలోనికి వెళ్తున్నాడు. మరి తర్వాత అటువైపు నుండి తన యొక్క చక్రాలది ఏదైతే పెట్టుకొని వెళ్ళాడో దాన్ని అతను తీసుకొని వస్తున్నాడు, బయటికి తీసుకొస్తున్నాడు. ఎలీషా entered the room. Entered the room. ఆ గదిలోనికి ప్రవేశించాడు. And laid on the child. మరి ఆ బిడ్డ పైన పడుకున్నాడు. Just like Elijah. ఏలియా చేసినట్టుగానే and lied on him. మరి అతని పైన పడుకున్నాడు. Again. మరలా. And now what happened? ఇప్పుడు వినండి ఏం జరిగిందో. The child sneezed 7 times. మరి ఆ బిడ్డ 7 మార్లు తుమ్మినాడు. 7 sneezes. 7 తుమ్ములు. 7 thunders. 7 ఉరుములు. Wake up the child. ఆ బిడ్డను మెలకువలోనికి తీసుకొచ్చింది. That is the mystery, brother. అదే మర్మము సోదరుడా. Brother Branham said. బ్రహ్మం గారు చెప్పారు. 7 thunders would waken the bride. 7 ఉరుములు వధువుని అది మేలుకున్నట్లు చేస్తుంది. But when will the 7 thunders do that? మరి అది 7 ఉరుములు ఎప్పుడు చేస్తుంది అది? When you accept the provided gift. ఆ ఏర్పరచబడిన వరమును నువ్వు అంగీకరించినప్పుడు. Hallelujah for that. దాన్ని బట్టి హల్లెలూయా. And that is why ఆకారమును బట్టే when she accepted that gift, ఆ యొక్క వరమును ఆమె అంగీకరించినప్పుడు the gift ministered a resurrection in her house. ఆమె ఇంటిలో ఆ వరము పునరుద్ధానమును తీసుకొచ్చినది. The gift which you are welcoming, నీవు ఆహ్వానిస్తున్న యొక్క వరము would minister a rapture to you. అది నీకు ఎత్తబడుటకు సేవ చేయవచ్చు. Can you believe that? దాన్ని మీరు నమ్ముతున్నారా? ఆమేన్. Don't doubt God's gift. దేవుని వరమును సందేహపడవద్దు. Brother Branham said, బ్రహ్మం గారు చెప్పారు, the camels Rebecca watered were the camels that took her to Isaac. రిబ్కా ఏ వంటలకైతే నీళ్లు పోసినదో ఆ వంటలే రిబ్కాని ఇసాకు ఎదుగు తీసుకెళ్ళినది. The word that you water is the word that will take you to Jesus. మరియు నీవు ఈ వాక్యమునకు నీరు పోసినట్లయితే ఈ వాక్యమే నిన్ను యేసు ఎదుగు తీసుకెళ్తుంది. Are you understanding, brother? మీరు వింటున్నారా సోదరులారా? The age has come. సమయం ఇక కాలం వచ్చేసినది. That we understand the gifts of God. దేవుని యొక్క వరములను మనం అర్థం చేసుకునే సమయం. And when we accept that gift, మరి దాన్ని ఆ వరమును మనం అంగీకరిస్తే God does a benefit to us. దేవుడు మనకు లాభమును చేస్తాడు, మేలును చేస్తాడు. There are so many other examples. చాలా ఇంకా వేరే ఉదాహరణలు ఉన్నాయి. The Bible is full of them. పరిశుద్ధ గ్రంథములు అదంతయు నిండి ఉన్నాయి. Time doesn't permit us. కానీ సమయము మనకు అనుమతిస్తలేదు. I'll close the message. నేను ఇప్పుడు ఇక్కడ వర్తమానం ముగిస్తున్నాను. But I'll just show you one thing. కానీ ఒక విషయం నేను మీకు చూపించగోరుతున్నాను. When you receive God's gift, దేవుని యొక్క వరమును మీరు అంగీకరించినప్పుడు, God స్వీకరించినప్పుడు, uses that gift. God uses that gift ఆ వరమును దేవుడు వాడుకుంటాడు to minister your blessing. నీ యొక్క మేలులకై లేదా మీ యొక్క దీవెనలకై ఆ వరమును దేవుడు వాడుకుంటాడు. When God gave you a minister, దేవుడు నీకు ఒక సేవకుని ఇచ్చినప్పుడు, and I will say to every church, నేను ప్రతి సంఘానికి చెప్తున్నాను, not just this, I'm speaking to the whole body. నేను ఇప్పుడు కేవలం ఈ సంఘానికే చెప్తాను, మొత్తం ప్రపంచానికి చెప్తున్నా. Don't doubt your gift. నీ వరమును నువ్వెన్నడూ కూడా సందేహపడవద్దు. Don't question him. అతన్ని ప్రశ్నించవద్దు. Try to get a revelation of what he is doing. అతను ఏం చేస్తున్నాడో దాని గురించిన ప్రత్యక్షతను పొందుకోవడానికి ప్రయత్నించు. Otherwise, లేని ఎడల it may be too late. అది ఆలస్యమైపోవచ్చు. Are you understanding? మరి మీకు అర్థమవుతున్నదా? And the hour has come. సమయం వచ్చేసింది. Brother Branham said, బ్రహ్మం గారు చెప్పారు, when Jesus our Lord will come on the white horse, మరి యేసు ఆ తెల్లని గుర్రము పైన వచ్చినప్పుడు he'll be in the front. ఆయన ముందుంటాడు. Then the 7 messengers,
ఆ తర్వాత 7 వర్తమానికులు, then the churches ఆ తర్వాత సంఘములు with their pastors, వారి యొక్క కాపర్లతో standing in that order. మరి వారు ఆ మూలలో ఉండి. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? Now please tell me, మరి నాకు దయచేసి చెప్పండి, on that day, ఆ దినమున which pastor will you be standing by? మరి నువ్వు ఏ పాస్టర్ ప్రక్కన నిలబడి ఉంటావు? That's right. అదే నిజం. ఆమేన్. Let it not happen on that day. Should I stand here or should I stand here? ఇక్కడ నిలబడాలా లేకపోతే ఇక్కడ నిలబడాలా అనే ఆ గలిబిలో ఉండొద్దు. I'm not sure. నాకు నిశ్చయత లేదు. Be sure now. ఇప్పుడే నిశ్చయత కలుగుండు. ఎస్, You need to be sure now. మరి ఇప్పుడే ఆ నిశ్చయతను కలుగుండు. ఎక్కడ నిలబడాలి, ఏ వరము కలుగునవని నిలబడాలి. Which ministry you are standing by. నువ్వు ఏ పరిచర్యకు నిలబడుతున్నావు, ఏ పరిచర్య ప్రక్కన నువ్వు నిలబడుతున్నావు. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. And when the church and the gift of God walk in harmony, it ministers a millennium to them. ఎస్, మరి ఎప్పుడైతే సంఘము దేవుని యొక్క వరము కలిసి మాధుర్యతలో నడుస్తుందో అది వారికి 1000 పరిపాలనను సేవగా తీసుకొస్తుంది. అక్కడ Every gift, every blessing is ministered to them. మరి ప్రతి ఒక్క వరము, ప్రతి ఒక్క దీవెన వారికి ఇవ్వబడుతుంది. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? God really bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిజంగా God bless you. Amen. God bless you. I'll give the service to the pastor. పాస్టర్ గారికి తిరిగి నేను ఈ యొక్క కూటాన్ని ఇస్తున్నాను. God bless you, brother. అందరూ లేచి నిలబడదామండి. ఆరాధన చేద్దాం. ఒక పల్లవి చరణం పాడుకుని దేవుడిచ్చిన వరమును బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ వరాన్ని మనం అంగీకరించినప్పుడు దేవుడే తన యొక్క దీవెన మనకిస్తాడు. ఎత్తబాటు అక్కడే ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవునికి స్తుత్యాగం చెల్లిందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాస్టర్ రాజవర్ధన్ గారు ఇక్కడికి రావాల్సింది, ప్రార్థన చేయవలసింది కోరుతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ దేవుని స్తుత్యాగం చెల్లిందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తుత్యాగం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. Hallelujah, hallelujah. ఓ నా ప్రశస్తమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు ప్రభు మనతోనే మాట్లాడి ఉన్నాడు. ఆయన నేరుగా సూటిగా నీతోనే మాట్లాడి ఉన్నాడు. నా ప్రశస్తమైన సహోదరి, నా ప్రశస్తమైన సహోదరుడా, ఆయన నువ్వు ఏ సంఘం నుంచి వచ్చి ఉన్నావో, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చి ఉన్నావో, నువ్వు ఎవరిని కాపరిగా కలిగి ఉన్నావో, ఈ రాత్రికాల సమయములో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయములో ఈ అంశముతో ఈ కూటములు ప్రారంభించటము పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమై ఉన్నది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, మీకే వందనాలు స్తోత్రములు మా ప్రభువా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా, మా ప్రశస్తమైన సహోదరుడు మా ప్రభువా నెహమ్యా గారిని ప్రేమించి మా ప్రభువా, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ 4 కూడికలను బట్టి మీకు వందనాలు స్తోత్రములు మా ప్రభువా. అయితే ఈ 4 కూడికలలో మొట్టమొదటి కూడిక మా ప్రభువా మీ దాసుల ఆశీస్సురాలు గారి ద్వారా మా ప్రభువా దేవుని యొక్క వరముల గురించి మీరు మాతో మాట్లాడేవారు ప్రభువా. దేవుని వరముల గురించి ప్రారంభించారు మా ప్రభువా. దేవుని యొక్క వరమును మీరు గుర్తించటం వల్ల మీరు పొందుకునే లాభములు ఏమిటి? దేవుని యొక్క వరమును గుర్తించటం వల్ల మీరు పొందుకునేటటువంటి ఫలితాలు ఏమిటి?
ప్రభువా నీవు మాతో మాట్లాడిన విధానమును బట్టి మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా ఒక ఘనురాలైనటువంటి స్త్రీని మా ముందు ఉంచావయ్యా, ఒక శూన్యమీరాలైన స్త్రీని మా ముందు ఉంచావయ్యా. ప్రభువా ఆమె దైవజనులను ఏ రీతిగా గుర్తించిందో, ప్రభువా ఏ రీతిగా ఆ గదిని సిద్ధపరిచినదో, ఏ రీతిగా మా ప్రభువా ఆ యొక్క బల్ల సిద్ధపరిచున్నదో, ఏ రీతిగా పీట సిద్ధపరిచున్నదో, ఏ రీతిగా దైవజనుడు గుర్తించినదో, ఆమె ఆ గడియ యొక్క వరాన్ని గుర్తించడం వలన ఆమె ఏ మేలు పొంది ఉన్నదో మీరు మాకు తెలియజేశారు మా ప్రభువా. ఆమె ఆ గడియ వరాన్ని గుర్తించినందు వలన ఆమె గర్భమును తెరిచిన దేవుడు మా ప్రభువా, శిశువునిచ్చిన దేవుడు మా ప్రభువా. అయితే కొన్ని తప్పిదముల వలన, కొన్ని పొరపాట్ల వలన మా ప్రభువా ఆ శిశువు చనిపోయినటువంటి పరిస్థితుల్లో మా ప్రభువా, ఓ గొప్ప దేవుడా, అది కోత కాలమని మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. అవునయ్యా, ఇది కోత కాలమైనది మా ప్రభువా. ఈ కోత కాలములోనే ఎంతో మంది క్రీస్తునే ఆ శిశువుని చంపివేసుకొని ఉన్నారు మా ప్రభువా. అయితే ఈ కోత కాలములో మా ప్రభువా, ఈ చివరి దినములలో మా ప్రభువా, అయ్యా ఈ రాత్రి మాటలను బట్టి మా ప్రభువా ప్రతి ఒక్క వ్యక్తి మా ప్రభువా ఒక గ్రహింపు కలిగి మా ప్రభువా ఆ స్త్రీ ఆ శిశువుని ఏ రీతిగా అయితే పొందుకొని ఉన్నదో, ఈ రాత్రి ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మా ప్రభువా తమ హృదయాల్లో తమ గర్భములో ఉన్నటువంటి ఆ క్రీస్తునే శిశువుని తిరిగి పునరుద్ధరింపజేసుకోవడానికి సహాయం చేయమని, ఆ శిశువు పునరుద్ధరణ చెందాలంటే, ఆ చనిపోయిన శిశువు తిరిగి మరల బ్రతకాలంటే వరాన్ని గుర్తించమని సెలవిచ్చిన దేవుడు మా ప్రభువా. ఈ రాత్రికాల సమయములో ఈ దైవ వర్తమానాన్ని మాకు అందించడానికి ఒక గొప్ప వరాన్ని పంపించా మా ప్రభువా. ఢిల్లీ దూర ప్రాంతం నుంచి మా ప్రభువా, ఢిల్లీ నుంచి మా మధ్యకు ఒక వరాన్ని పంపించావయ్యా. ఆ వరమే ఆశీస్సులు గారు అయి ఉన్నారు మా ప్రభువా. ఆశీస్ అంటే అది గొప్ప ఆశీర్వాదం అయినది మా ప్రభువా. ఈ రాత్రి ఆ వరమును బట్టి మేము ఆనందిస్తున్నాం మా ప్రభువా. ఆ వరమును బట్టి మేము సంతోషిస్తున్నాం మా ప్రభువా. ఆ వరము ద్వారా మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. నిజముగా ప్రభువా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అయ్యా. ఈ చివరి దినములలో మా ప్రభువా సంఘమనగా స్త్రీ అని సాదృశ్యంగా చెప్పిన దేవుడవయ్యా. సంఘములో ఉన్నటువంటి ప్రజలు మా ప్రభువా ఈ చివరి దినాల్లో తమకిచ్చినటువంటి ఆ సంఘ కాపరి అనేటటువంటి స్థానిక సంఘ కాపరి అనే ఆ వరాన్ని గుర్తించుకోకుండా ఏ రీతిగా పెడద్రాలు తొక్కుతూ ఉన్నారో ప్రభువా, నిజంగా ఇక్కడున్న ప్రతి విశ్వాసి యొక్క హృదయాంతరంగంలోనికి తొంగి చూసి మాట్లాడిన దేవుడవయ్యా. ప్రభువా ఆ మాటల ప్రభావాన్ని బట్టి మా ప్రభువా ఈ చివరి దినాల్లో మా ప్రభువా అనేకమైన దుష్పరిమాణాల కింద ప్రజలు ఉండిన ఆయన చల్లా చెదరైపోతున్నటువంటి పరిస్థితుల్లో మా ప్రభువా చిన్న భిన్నమై పడిపోతున్న ప్రపంచం ఎలాగున్నదో, సంఘాలు చల్లా చెదరైపోతున్న పరిస్థితుల్లో ప్రతి సంఘ కాపరి ఒక గొప్ప వేదనతో ఉన్నాడయ్యా, ఒక గొప్ప బాధతో ఉన్నాడయ్యా. తన కన్నీళ్లు తనలోనే దిగమిగుతున్నాడయ్యా. కానీ ఈ రాత్రికాల సమయంలో ఆ గొప్ప వరాన్ని మా మధ్యకు పంపించి ఈ వర్తమానం ద్వారా మా ప్రభువా ప్రతి దైవజనుడికి ఆదరణ ఇచ్చావు నాయన, ప్రతి దైవజనుడికి ఆదరణ ఇచ్చావయ్యా. ప్రతి దైవజనుడు పరిచర్యలో ఉన్నటువంటి ఆ గందరగోళ పరిస్థితులు తొలగించావు మా ప్రభువా. ప్రతి సంఘానికి నెమ్మదినిచ్చావయ్యా. నిజంగా మీ దాసుల ద్వారా మా ప్రభువా సంఘాలు కట్టబడుతున్నాయి నాయన, సంఘాలు కట్టబడే వర్తమానం ఇస్తున్నామయ్యా. ఈ మొట్టమొదటి వర్తమానం ద్వారానే మా ప్రశస్తమైన సహోదరుడు నెహమ్యా గారి పరిచర్యలో మరి ఏ సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ మా హృదయం అంతటితో నమ్ముతున్నాం మా ప్రభువా. ఈ సంఘాన్ని దీవించావయ్యా, ఈ సంఘాన్ని ఆశీర్వదించావయ్యా, ఈ సంఘాన్ని కట్టావు మా ప్రభువా. వారికి మాత్రమే కాదు కానీ మా అందరికీ ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. ప్రతి బిడ్డ కూడా మా ప్రభువా వినిన వాక్యము తమ హృదయాల మీద రాసుకొని ప్రతి ఒక్కరు కూడా వారికి ఇచ్చినటువంటి ఆ వరమును గుర్తించి మా ప్రభువా రేపు ఎత్తబడినప్పుడు ఆ స్థానిక సంఘ కాపరి వెనక నిలబడే భాగ్యాన్ని దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని, మంచి నేలను పడిన విత్తనము నూరంతలుగా ఫలించిన రీతిగా ప్రతి విశ్వాసి జీవితములో ఈ మాటలు నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు మీ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్.
మహాదేవుడును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును ప్రపంచంలో చెదిరిన వధువుకి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి